राधा स्वामी दयाल की दया राधा स्वामी सहाय। आत्मोन्नति हिंदी मूलम आत्मिक उत्कर्ष। रचना दाता दयाल महर्षि शिवव्रत लाल वर्मन MA LLD PhD। अनुवादम आचार्य डॉक्टर ज्योतिरानी। प्रोत्साहकुलु दयाल आनंदराव महाराज, हुजूर सून्योजी महाराज, दयाल शिवमंगल सिंह महाराज। संकलनम जे पूर्णदयाल। ప్రకాశకులు జ్యోతి పబ్లికేషన్స్। జూన్ 11, 2054। రాధాస్వామి రెసిడెన్సీ, పోచమ్మ బాగ్, సరూర్ నగర్, హైదరాబాద్ 5,35,000। గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః। హెచ్చరిక 1 पुत्र पति संबंधियों से प्रेम का व्यवहार कर, घर में रहकर है भजन और इस भजन से प्यार कर। 2 पाया सुबह अवसर न इसको हाग से खोना कभी, मन की दुविधा मेट दे निश्चय को अंगीकार कराए। 2 उठते चले बैठते सुमिरन रहे सतनाम का, नाम में जीवन है तेरा नाम का प्रचार कर। 4 भाग को अपने बढ़ा ले सिंधु बुंद की गति परख, बुंद है सत्संग ऐसे प्रेम का विस्तार कर। 5 राधा स्वामी की दया ले बन दया की मूर्ति, शक्ति पाकर है सुशीला चित की दुचिता तार कर। विन्नपम ప్రాపంచిక అవసరాలను ఆవశ్యకతలను అత్యధికంగా పెంచుకున్నందువలన వాటిని నెరవేర్చుకోవటంలోనే మన సమయమంతా గడిచిపోతున్నది. రాత్రింబగళ్లు వాటి గురించిన చింత పీడిస్తుంటుంది. సంత్ మహాత్ముల దగ్గరికి కూడా ప్రజలు చాలామంది తమ సాంసారిక సుఖాల కోసమే వెళ్తుంటారు. ఈ శరీరం క్షణభంగురమైనదనే ఆలోచన కలలో కూడా రాదు. మన పరలోకాన్ని ఏర్పరచుకోవటానికి సత్యమైన హృదయంతో కొంత సమయం వెచ్చించాలనే ఆలోచన రాదు. సంతుల మార్గంలో ఇళ్లలోనే ఉండి కుటుంబ సభ్యులను ప్రేమించటం, వారికి నిష్కామ సేవలందించటం సంత్ మతం నేర్పిస్తుంది. తరువాత ముందుకు వెళ్తుంది. ఈ శిక్షణను పరమ పూజ్యులైన సంత్ సద్గురు ఫకీర్ సాహెబ్ ప్రసాదించారు. నిష్కామ సేవ వినా ముందరి మార్గం, వెళ్లవలసిన మార్గం తెరుచుకోదు. కనుక మీరు కూడా కొద్ది కొద్దిగా ఇటువైపు ముందుకు అడుగులు వేయండి. ఆ దసరా సంత్ సమ్మేళనానికి పరమ దయాల్ ఫకీర్ చంద్ మహారాజ్ ఢిల్లీకి వచ్చారు. అక్కడి నుండి కాన్పూర్కు వెళుతూ అలీగఢ్లోనే నాకు దర్శనమిచ్చి కృప చూపారు. అప్పుడాయన నాతో ఇలా అన్నారు, ఇప్పటివరకు నేను చెప్పిన మాటలు కేవలం 50%. మిగతావి నా మేధస్సులో చెలరేగుతున్నాయి. నేను నీతో ఇంకా పని చేయించుకోవలసి ఉంది. ప్రచార కార్యం చేస్తూ ఉండు అని ఆజ్ఞాపించారు. మానవజాతి హితార్థం ఎక్కువగా అత్యధికంగా ఉపయోగపడే సామగ్రి అంటే సంతుల సాహిత్యం, ప్రవచనం, శివ్లో ప్రచురించాలి. మీరు కూడా ఈ పవిత్ర కార్యంలో మాకు సహకరించాలి. ఫలితంగా దేశం, మానవజాతికి కొంచెం విశేషమైన సేవ చేయవచ్చని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దేవి చరణమీతల్. భూమిక శబ్దంలో మృత్యు ఉన్నది, అర్థంలో జీవనం ఉంది. శబ్దం వస్త్రం వంటిదైతే అర్థం ఆత్మ లాంటిది. శబ్దం మిశ్రమం కాగా అర్థం ఒక్కటే. కనుక శబ్దాల బంధనములను విడిచిపెట్టి కేవలం అర్థం అనగా ఆశయం వైపు ఆకర్షితులయ్యేవారు మృత్యువు నుండి తప్పించుకుని రక్షింపబడి జీవనంతో మమేకమవుతారు. మనిషి ధరించిన బాహ్య వస్త్రాలను చూసి అతని వాస్తవాన్ని అర్థం చేసుకునేందుకు అహంకరించిన వారు మూర్ఖులు, అజ్ఞానులుగానే ఉంటారు. కానీ వస్త్రం యొక్క సూక్ష్మమైన కుట్టువంటి రహస్యాన్ని బయటపెట్టి అంతరిక రూపమును సాక్షాత్కరించుకున్నవారు ఆనందం పొందారు. ప్రపంచం యొక్క రూపం ఎల్లప్పుడూ మోసగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది చిరస్థాయి అయినది కాదు. ఈ రోజున్నది రేపు ఉండదు. ప్రస్తుతం కళ్ళెదుట ఉన్నది మరో సమయంలో ఇంకేదో అవుతుంది. కనుక ఈ పరివర్తనశీల పరిధిలో ఉండి పై పొరలను చూడటం వలన నిలకడ అయిన స్థాయిగా ఉన్న రూపం, వాస్తవ దృశ్యమును ఎవరైనా ఎలా చూడగలరని ఆశిస్తాం? మనం ఈ పరివర్తనశీలమైన పరిధిలో పరిభ్రమిస్తున్న చక్రాలలో స్వయంగా పరిభ్రమించాలి. తరువాత సుందరమై, పవిత్రమై బయటికి నిగ్గుదీరి రావాలి. సంపూర్ణమైన సమర్థునితో కలిసి మన వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మన జీవితం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఇది. మనిషి ఉన్నతికి అనేక సోపానాలున్నాయి. వాటిలో మొదటిది శరీరానిది, రెండోది శక్తిది, మూడోది బుద్ధిది, నాల్గోది ఆత్మది. మూలతత్వంపై ఆత్మ విజయం పొంది తనను దీనికంటే వేరుగా చూస్తుంది. ఇక 5వది జాత్, మూలం, మూలతత్వం. అప్పుడు దానికి సంపూర్ణ సమర్థతతో కలిసి ఏకత్వవాద స్థితిలోకి రావలసి ఉంటుంది. ఈ 5 అవసరమైనవి. వీటిలో దేనిని వదిలిపెట్టడానికి అవకాశం లేదు, విడిచిపెట్టడానికి వీల్లేదు. ఈ అన్ని మండలాల వరకు, పరిధుల వరకు మనం వెళ్లడానికి వీలుంది. ఎందుకంటే అవి మన కోసమే ఉన్నాయి. మనం కోరుకుంటే సులువుగా వీటితో సంబంధం కలుపుకుని ముఖ్యోద్దేశాన్ని ప్రాప్తించుకోగలుగుతాము. ఇందులో ఫలితం లభించకుంటే, సఫలత దొరకకుంటే దోషం దానిది కాదు, మన తప్పే. ముందరి పుటలలో ఈ 5 మిత్ర మండలముల, 5 భండారముల పేర్లతో వాటి విశేషాలను వేరువేరుగా వర్ణించటం జరిగింది. శ్రద్ధగా చదివేవారు శబ్దముల పదాల బంధనంలో చిక్కుకునక ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానాశయం వైపు దృష్టి నిలిపినవారు కేవలం వారే ఆ వాస్తవం సారతత్వమును అర్థం చేసుకోగలుగుతారు. ఇతరులు అర్థం చేసుకోలేరు. శివ్ శివవ్రత్ లాల్. శివుడే దాత,
దాతాయే శివుడు. దాతా దయాల్ మహర్షి శివవ్రత్లాల్ జీ ఒక విలక్షణ విభూతి. ఆయన రాధాస్వామి మతానికి ఒక సత్యమైన, సకల శుభకరమైన, కళ్యాణదాయకమైన ధర్మ సహిత దృఢత్వాన్ని, స్థిరత్వాన్ని ప్రదానం చేసి ప్రపంచంలో అందరూ గౌరవించేలా చేశారు. ఈ రోజు ప్రపంచంలో రాధాస్వామి సమాజం తన పతాకాన్ని ఎగురవేస్తూ, దారి తప్పిన జీవులను తీరానికి, గమ్యానికి చేరుస్తూ ఉందంటే అది ఆయన కారణంగానే. ప్రతి వ్యక్తి జీవనం సర్వాంగీణమైన సంపూర్ణ వికాసాన్ని పొందడానికి, మానవ జీవన లక్ష్యమైన పరాకాష్ఠకు చేరడానికి, నిజమైన ఉద్ధానం కోసం, జాగృతి కోసం, ఆత్మోన్నతి కోసం పలు విధాలుగా విస్తృతంగా వర్ణించి ప్రపంచం సముఖాన ఉంచారు దాతా దయాల్. ఉన్నత శ్రేణికి చెందిన శ్రేష్టమైన ఆచార్య శ్రీమతి జ్యోతిరాణి దాతా దయాల్ యొక్క అమూల్య సాహిత్యమును, దాని మహిమను సామాన్యుల దాకా చేర్చడాన్ని ఒక ఉద్యమంలా చేపట్టడం జరిగింది. ఆత్మికుత్కర్ష్ అనువాదం పాఠకుల చేతులలో ఉంది. ఈ మహత్సేవకుగాను ఆచార్య జ్యోతిరాణికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ఈ అమూల్య కృతిలోని ఒక్కొక్క శబ్దం ప్రతి పాఠకుణ్ణి అతని లక్ష్యం వరకు చేర్చడానికి సహాయపడుతుంది. తేదీ జూన్ 10, 2019. విజయ దయాల్, సూన్యో. మానవతా మందిరం, రామగఢ్, పంచకుల. Preface. Atmik Utkarsh book had been written by His Holiness Huzur Data Dayal Maharshi Shiva Vrath Lal Varman Maharaj, has been well translated into Telugu language by SMT Jyoti Rani for the benefit of all Telugu-knowing persons. This work is one of the best written works of Huzur Maharshi Maharaj Ji. The book will certainly benefit its readers and will open secrets of happiness and peaceful living. My good wishes to SMT Jyoti Rani for her achievement. May Huzur Maharshi Maharaj Ji bless her and her family members. July 16, 2019. Nijamabad. In his service. Shiv. Shiva Mangal Singh. పీఠిక. హుజూర్ దాతా దయాల్ శివవ్రత్లాల్ వర్మన్ మహారాజ్ రాసిన ఆత్మిక్ ఉత్కర్ష్ పుస్తకాన్ని శ్రీమతి జ్యోతిరాణి తెలుగు పాఠకుల ప్రయోజనార్థం తెలుగులో సమర్థవంతంగా అనువదించారు. మహారాజ్ గారు రాసిన అద్భుతమైన గ్రంథాలలో ఇదొకటి. ఇది పాఠకులు ఆనంద రహస్యాలను, శాంతియుత జీవనమును పొందడానికి ఉపయోగపడుతుంది. శ్రీమతి జ్యోతిరాణిని ఆమె కృషికి అభినందిస్తున్నాను. హుజూర్ మహర్షి మహారాజ్ ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ఆశీర్వదించుగాక. July 16, 2019. నిజామాబాద్. ఆయన సేవలో శివమంగల్ సింగ్. పరిమితం నుండి అపరిమితంలోకి. ఆత్మా పరమాత్మాకే మేల్ సే నిశ్చల్ హువా. జగ్కి చింతా మిట్ గయి, వహ అగమపాయి హే గయి అంటూ ఆత్మ పరమాత్మలో విలీనమయ్యే స్థితిని ఆవిష్కరించారు దాతా దయాల్ మహర్షి శివవ్రత్లాల్ మహారాజ్. అయితే దీనికంటే ముందు మనిషి తన మనసును అందుకు కావలసిన విధంగా తయారు చేసుకోవాలి. తనపై తనకు నమ్మకం కలిగి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. మనిషి మనసులో అపరిమితమైన శక్తి ఉందని సోదాహరణంగా వర్ణించారు దాతా దయాల్ మహారాజ్. అంతేకాదు, సరస్వతీ భండారం నుండి విద్య, లక్ష్మీ భండారం నుండి సంపద, పార్వతీ భండారం నుండి సకల సిద్ధి శక్తులను ప్రాప్తించుకునే రహస్యాన్ని, పరిమిత మండలం నుండి అపరిమిత మండలంలోకి ప్రవేశించే విధానాన్ని విడమరిచి వివరించారు. సత్సంగీయులకు ఎంతో లాభదాయమైన ఇంత మంచి పుస్తకాన్ని తెలుగులో అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కుంభావ సరస్వతి పంచ శతాధిక గ్రంథకర్త దాతా దయాల్ మహర్షి శివవ్రత్ లాల్ మహారాజ్కు, పరమ సంత్ పరమ దయాల్ పండిత్ ఫకీర్ చంద్ జీ మహారాజ్కు, దయాల్ స్వరూప్ నందు భాయిజీ మహారాజు, దయాల్ ఆనందరావు మహారాజ్కు, నా పైగల వాత్సల్యంతో పీఠిక రాసి ఆశీర్వదించిన హుజూర్ సూన్యోజీ మహారాజు, దయాల్ శివమంగల్ సింగ్ మహారాజ్కు శతకోటి ప్రణామములు. రాధాస్వామి కోటి కోటి కరు వందన, అరబ్ ఖరబ్ దండవత్. రాధాస్వామి మిల్గయే ఖులా భక్తికా సోత్. July 29, 2019. హైదరాబాద్. జ్యోతిరాణి ఆత్మోన్నతి. లక్ష్మీ భండారం. సాహబ్ కే దర్బార్ మే కమీ వస్తు కీ నాహీ, బందా మౌజ్ న పావహి, చూక్ చాకరీ మాహీ. మన్సూర్ హక్ అన్ హలక్ అన్నాడు. వధ్య శిలకు లాక్కు రాబడ్డాడు. శంష తవరేజ్ సారవస్తువు యొక్క తెరలు తీశాడు. ఫలితంగా నిలువునా ప్రాణాలు తీశారు. సర్మద్ ఉన్మత్త స్థితిలోకి వచ్చి అసలైన రహస్యం గురించి సాక్ష్యమిచ్చాడు. వీర మరణం పొందాడు. ఉన్నఫలంగా చంపేసి అమరుణ్ణి చేశారు. కాని ఓ మనిషి, ఈ ప్రపంచంలో నీ మూలం, అసలుతత్వం అన్నింటికంటే అపూర్వమైనది, సాటిలేనిది. నీవే పుట్టించేవాడివి, చంపేవాడివి, స్థిరంగా ఉంచేవాడివి. నీవు నీ అపూర్వమైన ఠీవిని చూడవు. ఎందుకంటే భ్రమలు అనే తెరలు అడ్డుగా ఉన్నాయి. నీకు నీ నిజరూపము గురించి తెలియదు. మాయ, అవిద్య నిన్ను చుట్టుముట్టి ఉన్నాయి కనుక నీకు జ్ఞానం లేదు. దీనికి ముఖ్య కారణం స్వయంగా నీవే. ఖుద్ బ ఖుద్ ఆజాద్ బూదీ ఖుద్ గిరిఫ్తార్ ఆమది. అర్థం, స్వయంగా నీకు నీవే స్వతంత్రుడవు, ముక్తుడవు అయ్యావు. స్వయంగా నీకు నీవే బంధనంలో పడి ఉన్నావు. ప్రపంచంలో నీవు చేయలేనిదేముంది? కేవలం అర్థం చేసుకోవడమే ఆలస్యం. ఇక ప్రకృతిలోని సంపూర్ణ శక్తులు నీ వైపు ఆకర్షితమవుతాయి. సేవకు సిద్ధంగా ఉంటాయి. ఓ మూర్ఖ మానవా! ఇప్పుడు నీవు నా మాటను విశ్వసించకపోవచ్చు. కాని నీవే నీ ఆకర్షణ శక్తి ద్వారా గొప్ప గొప్ప దివ్యశక్తులను లాక్కుని నీ ఆధీనం చేసుకున్నావు. రాముడిని, కృష్ణుడిని ఉత్పన్నం చేసిన వాడివి నీవే.
కల్కి అవతారమును సైతం ఆవశ్యకతానుసారం నీవే ఉత్పన్నం చేసుకుంటావు. ఇవాళ నీకు నా మాటలు అర్థం కాకపోవచ్చు. కాని ఓ సమయం వస్తుంది. నీకు మానవ వికాసం మరియు అద్భుతాలు చమత్కారాల సాక్షాత్కారం ప్రాప్తించినప్పుడు ఈ మాటలు అబద్ధాలా లేక యథార్థ సత్యాలా అనేది బోధపడుతుంది. మనిషి యొక్క శ్రేష్ఠత్వం గురించి వర్ణించాలంటే ఎవరికి సాధ్యమవుతుంది? దేవతలు, దేవదూతలు అసమర్థులు. సరస్వతి, బ్రహ్మదేవులు సైతం సాహసించరు. అందనంత దూరంగా ఈ వర్ణన ఉంటుంది. బావజూద్ కి పరో బాల్ నతే ఆదం కే పహుంచా ఉస్ జాకి ఫరిస్తో కా భీ మక్ దూర్ నథా. అనగా దేవదూతలు సైతం చేరలేని స్థానానికి రెక్కలు లేకున్నా మనిషి చేరుకున్నాడు. ఇతరులకు అసాధ్యములైన గొప్ప గొప్ప పనులను సైతం మనిషి చేయగలడని సారాంశం. నీవు ప్రపంచం యొక్క లీలలను, వింతలను చూడుమని లోకులంటూ ఉంటారు. వాస్తవానికి ఈ ప్రపంచం విచిత్రమైంది, విలక్షణమైంది. ఈశ్వరీయ సృష్టి, నిర్మాణ కౌశలం గురించి ఏం చెప్పగలం? ఎంతని చెప్పగలం? హిమాలయ విశాల పర్వతములు ఆకాశంతో కబుర్లు చెప్పుకుంటున్నట్లు ఎంత అందంగా నిల్చున్నాయి. వాటి శిరసుపై మంచు టోపీ ఉజ్వలంగా మెరుస్తూ సౌందర్యానికి ప్రతిరూపంగా కనిపిస్తుంటుంది. సూర్యకిరణాలు వాటిని చేరి ఇంద్రధనుస్సును మనోహరంగా దర్శింపచేస్తుంటాయి. ఆ దృశ్యం చూసిన కళ్ళు ఆశ్చర్యచకితమవుతుంటాయి. పర్వతం యొక్క లోయల్లో, ఏటవాలు ప్రదేశాల్లో సుందరమైన పువ్వుల చెట్లున్నాయి. వర్షఋతువు సమస్త ప్రాంతం ఆకుపచ్చగా కనిపిస్తోంది. మహత్తరమైన హిమాచలం తలుకు బెళుకుల వస్త్రధారణ చేసి గోళార్ధానికి ప్రధాన పాలకుడై నిల్చుని తన విస్తృతమైన రాజ్యాన్ని చూసుకుంటున్నట్లు కనిపిస్తుంది. గంగానదీ ధారలు ప్రవహిస్తున్నాయి. పర్వత శిఖరాల నుండి నీటిధారలు కిందికి దిగుతున్నప్పుడు ఊగిపోతూ, ఆడుతూ నడుస్తున్న ఏనుగు వరుసలు కళ్లెదుట కనిపిస్తాయి. ఎంత అందం! వీటి సౌందర్యం అపురూపంగా ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరైనా చూడని, చూడకపోని భగవంతుని మాయ అపారం. చూపు ఎటు ప్రసరించినా అటువైపే కన్ను విస్మయంగా చూస్తూ ఉండిపోతుంది. కాని ఈ బాహ్య జగత్తు కంటే ఎంతో ఎక్కువ విశాలమై, ఎన్నో రెట్లు అధిక మనోహరమై, ఎన్నో రెట్లు అధికంగా చిత్తాకర్షణ కలిగి ఉన్నది మనిషి హృదయం. హిమాలయం యొక్క ఎత్తు, భూమి వైశాల్యం ఇవన్నీ దాని ఎదుట తుచ్చమే, తక్కువే. మనిషి హృదయం ఏమిటి? ఎవరైనా దాని లోతు తెలుసుకోగలరా? ఇందులో బ్రహ్మ వేదం చదువుతాడు. ఇందులో కూర్చుని విష్ణువు పాలన పోషణ చేస్తున్నాడు. ఇందులోనే శివుడు త్రిశూలం చేతబట్టుకుని సంహార కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. ఇందులోనే సమస్త బ్రహ్మాండం గుప్తమై ఉంది. ఇందులోనే సముద్రపు లహరులు ఉన్నాయి. ఇందులోనే ఆకాశం తన విశాలమైన వేడుకను, వింతను చూపిస్తుంది. సారాంశమును ఎవరైనా ఏం చెబుతారు? ఈ మానవ హృదయం అన్నిటికంటే అధికంగా విచిత్రమై, ఆశ్చర్యకరమై ఉంది. కాని పొరపాటున కూడా మనిషి తన మనసు యొక్క వేడుక, వింత తమాషా చూడడు. ఏ తమాషా గాహా ఆలం రూయితో తూ కుజా బహరే తమాషా మీరవి. అనగా నీవే ఈ ప్రపంచంలోని సమస్త వేడుకలకు, తమాషాలకు ఆవిష్కర్తవు. మరి ఇక ఏ వేడుక తమాషా కోసం ఎక్కడికి వెళ్తావు? నీవెప్పుడైనా నీ మనసు యొక్క సాహసం, శక్తిని గురించి ఆలోచించావా? దీనిని నీవు పరిమితం, సంకీర్ణం అని భావిస్తావు. అది అపరిమితం, సర్వవ్యాపకమును, నీ అంతరంలోపల ప్రవేశించాలని కోరుతుంటుంది. నీవు దానిని సంకీర్ణం, పరిమితం అని అనుకో. కాని నేను అలా అనుకోను. ఇంతటి శక్తిగల అపరిమితమైన, సర్వవ్యాపకమైన దానిని తనలో ఇముడ్చుకోవడానికి కోరుకునే దానిని పరిమితమైనదని ఎలా అనుకోగలను? ఈ మనసుకు వేలాది రూపాలున్నాయి. ఉన్నదంతా మనిషి మనసే. ఇదే ధనికమైనది. ఇదే నిరుపేదది. ఇదే రాజు. ఇదే భిక్షగాడు. ఇదే ముక్తమైనది. ఇదే బుద్ధి. ఇదే శుద్ధి అయినది. ఇదే అశుద్ధి అయినది. మన్ మోటా మన్ పాత్లా, మన్ పానీ మన్లాయ్. మన్ కీ జేసీ ఓపజీ, తైసే హీ హే జాయ్. ఈ మనసే జగతిని పుట్టించేది. ప్రతి ఒక్క స్థానంపై దీని వికాసం ఉంది, వృద్ధి ఉంది. ఇది నిరుపేదనైనా చేయని, శ్రీమంతుడినైనా చేయని. ఇది తనలో కోరిక ఉత్పన్నం చేసి రాగం యొక్క ఆకర్షణతో ప్రపంచంలోని వస్తువులను తన వైపు లాక్కుంటుంది, ఆకర్షించుకుంటుంది. ఇదే ధనికమైనదవుతుంది. ఇది వాసనను, కోరికను దూరం చేసినప్పుడు, కోరికలేని దైనప్పుడు ఏ వస్తువు దీని దగ్గర ఉండదు. ధనికులం కావటం, నిర్ధనులం కావటం కేవలం మనసు యొక్క స్థితిపై ఆధారపడి ఉంది. నీవు నిన్ను నిర్బలుడినని, నిర్ధనుడినని అనుకున్నావు. నిర్ధనుడవయ్యావు. నిన్ను నీవు శక్తిశాలివని, శక్తిమంతుడవని అనుకుంటే సమస్త శక్తులు నీ సమీపంలోకి వస్తాయి. నీవు శక్తిమంతుడవయ్యావు. ఈ మనసులో ఆకర్షణ శక్తులు రెండున్నాయి. వీటిని రాగద్వేషాలంటారు. సైన్సులో వీటినే సెంట్రిపెటల్, సెంట్రిఫ్యూగల్ శక్తులంటారు. వాస్తవానికి ఇవి ఒకటే. కానీ వ్యక్తం చేసే పద్ధతిలో తేడా ఉంది. ఈ రెండు శక్తులతో పని తీసుకునే యోగ్యత వచ్చాక మనిషి అన్ని విధాలైన శక్తుల భండాగారం కాగలడు. ఇటువంటి శక్తిని కలిగి ఉంటున్న మనిషి, అయ్యో నేను నిర్ధనుణ్ణి, దుఃఖితుణ్ణి, దారిద్ర్యం కష్టదాయకంగా ఉంది అని అంటూ ఉంటే ఎంతో ఆశ్చర్యమనిపిస్తుంది. ఈ దుఃఖమంతా అవిద్య, అజ్ఞానాలదే. విద్య ఒక శక్తి. మన నిజరూపం యొక్క విద్య, జ్ఞానం అన్నిటికంటే గొప్ప శక్తి.
ప్రాపంచిక విద్యను తెలుసుకున్నవారు సాధారణ మనుష్యుల కంటే అధిక శక్తిమంతులుగా ఉంటారు. గుర్రంపై ఎక్కటం, పగ్గాలను పట్టుకోవటం ఎలాగో తెలిసిన మనిషి గుర్రం వీపుపై స్థిరంగా కూర్చొని ఇతరుల కంటే ఎక్కువ తీవ్రగామి కాగలుగుతాడు. తీవ్రగామి అంటే వేగంగా వెళ్లగలిగినవాడని అర్థం. తుపాకీ ఉన్నవాడు చాలామంది మనుష్యులపై తన ఆధిపత్యం చూపగలుగుతాడు. ఇలా ఒక్కో మనిషిలో వేలాది మంది మనుష్యుల బలం ఉంటుంది. కానీ వీళ్ళందరికంటే అధిక శక్తి సంపన్నుడు ఆత్మ జ్ఞానం కలిగిన మనిషి. ఈ ఆత్మ జ్ఞానమే హనుమంతుణ్ణి బజరంగ బలిని చేసింది. ఇతనిపై ఎలాంటి ఆయుధమూ పనిచేయదు. ఈ ఆత్మ విద్యే అగస్త్యుణ్ణి సముద్రజల భయం నుండి నిర్భయుణ్ణి చేసింది. ఇదే ఆత్మ విద్య ద్వారా ఋషులు, మునులు ప్రపంచం యొక్క సింహాసనాన్ని మార్చగలిగేవారు. ఇదే ఆత్మ జ్ఞానంతోనే కపిలుడు సగరుని సంతానమును భస్మం చేయగలిగాడు. ఇప్పుడా విద్య లేదు. ఋషి సంతానముకు కుక్కల, నక్కల స్థితి ప్రాప్తించింది. అజ్ఞాన అంధకారం చేతికి చేయి కనిపించనంతగా చీకటి కాళ్లు చాచింది. చీకటి మాట ఎలాంటిది? చీకటి మాట కూడా కాదు. అవిద్య అనగా భ్రాంతి, మాయ. అజ్ఞానం ఉన్న చోట దుఃఖం ఉంటుంది. రామ్ తేరీ మాయా ధ్వన్ మచాయే. మనిషి యొక్క నిజరూప జ్ఞానం చాలా లోతైన, అగమ్యమైన, అపారమైన సాగరం. ఇది వేదాంతం. దీనిని 1-2 విషయాలలో వర్ణించజాలం. కానీ మనిషి ఏ విధంగా తన దీన స్థితిని మార్చుకోగలడో దానిని సులభమైన పదాలలో బోధించేటందుకు ప్రయత్నిస్తాను. ఇది పాఠకులకు బాగా అర్థమవుతుంది. నీవు చూస్తున్న ఈ ప్రపంచం ప్రకృతితో ఏర్పడింది. కనిపిస్తూ ఉన్నది, కనిపించకుండా ఉన్నది, మనం ఆలోచించేది, మన ఆలోచనలకు అందనిది, మనం ఆలోచించలేనిది ప్రకృతి. అది అన్నిటిలో నిండి ఉంది. అది పెద్ద వస్తువైనా కాని, చిన్న వస్తువైనా కాని, అది అన్నిటిలో ఉంది. అదే అన్ని. నా పాఠకులు నాకు అనుమతిస్తే అక్కడక్కడ ఈ ప్రకృతి కోసం ఎక్కువ ఉపయుక్తమైన, సరళమైన శబ్దం లక్ష్మిని ఉపయోగిస్తాను. నీవు చూస్తున్న ఈ జగత్తు లక్ష్మి రూపం. దీనిని నీవు లక్ష్మి యొక్క భండార్ అనవచ్చు. భండార్ అంటే కోశాగారం, ఖజానా. ఈ ప్రకృతి కూడా అణువులు, పరమాణువుల రూపమును గ్రహిస్తుంది. ఇది కూడా పరమాణు ఆకర్షణ శక్తి ప్రభావంతో కలిసి విశేష రూపంలో పోతపోయబడుతుంది. ఇదే విశేష రూపమును ధరించే పరమాణు కేంద్రంగా మారి ఇతర పరమాణువులను, అణువులను తన చుట్టూరా లాగుతుంటుంది, ఆకర్షిస్తుంటుంది. నీవు చూస్తున్న ఈ సృష్టి పరమాణువులతో ఏర్పడింది. మనిషి, పశువులు, ఖనిజ పదార్థాలు, వనస్పతులు అన్నీ పరమాణువులు, అణువుల భండారమనవచ్చు. ఈ పరమాణువులతో ఏర్పడిన రూపాలలో అన్నిటికంటే ఎక్కువ అందమైన, అన్నిటికంటే శ్రేష్టమైన, అన్నిటికంటే ఎక్కువ శక్తిమంతమైన రూపం పేరే మనిషి. ఆకర్షణకు మనిషి కేంద్రమై ప్రతి ఒక్క వస్తువును తన వైపు లాక్కుని ఉండటం కనిపిస్తుంది. సూర్యుడు తన సూర్య మండలంలోని విస్తృతమైన గోళార్ధంలో తన చుట్టూ ఉన్న అనేకమైన గోళార్ధాలను తన వైపు లాక్కున్నాడు, ఆకర్షించుకున్నాడు. ఇదే విధంగా మనిషి కూడా ఏ వస్తువును కావాలనుకుంటే దానిని తన దగ్గరికి లాక్కుంటాడు. ఆయన సూర్యుడు. ఏ శక్తితో ఆయన ఆకర్షణకు కేంద్రమై ఆకర్షించుకోగలడో, లాక్కోగలడో అది అతని ఆలోచన, సంకల్పం, విచారం మాత్రమే. అది విద్యుత్తు మెరుపు కంటే అధిక తేజోవంతమైనది, ప్రకాశం కంటే అధిక దీప్తిమంతమైనది. మెరుపు తీగల కంటే ఎక్కువగా మెరిసేదై ఉంది. సిద్ధి కోరేవారు లక్ష్మీ మంత్రం జపిస్తూ దృష్టికి కనిపించని భండారం నుండి సిద్ధి మరియు శక్తి యొక్క పరమాణువులను ఆకర్షించుకుని తనలో కలుపుకుంటారు. మంత్రం, యంత్రం వాస్తవానికి ఏమీ లేవు. అవి మనిషి సంకల్ప శక్తిని దృఢతరం చేసి అతడిని వీరుణ్ణి చేయడానికి నిర్భయంగా లక్ష్మీ భండారం నుండి పరమాణువులను ఆకర్షించే సాధనాలు మాత్రమే. వాస్తవికత అతని సంకల్ప శక్తిలో ఉంది. అతని విచార శక్తిలో ఉంది. సంకల్ప శక్తి పెరిగిపోయి నప్పుడు శక్తిశాలి అయిన పరమాణువులు అతని హృదయంలో నిండిపోతాయి. ఇక అదే మనిషి సింహం యొక్క నాలుకను పట్టుకుని చీల్చడానికి కూడా వెనుకాడనంత సాహసం చేస్తాడు. ఒక మనిషిలో ఉన్నత స్థాయి సాహసం, ఉత్సాహం వచ్చేస్తాయి. ఈ రహస్యం నీకు ఆరోగ్యం, సంపద, సౌందర్యం ఇత్యాది విషయాలలో దాగి ఉండటం తెలుస్తుంది, లభిస్తుంది. ఏ మనిషికైనా తన ఆలోచన, విచారం, భావం, హృదయం, తన ప్రతిజ్ఞ, తన సంకల్పములపై పూర్తి విశ్వాసం లేకుంటే అతడు రోగిష్టిగా, దరిద్రునిగా, నిర్ధనునిగా ఉంటాడని అర్థం చేసుకో. యుక్త వయస్సులోనే వృద్ధుని వలె కనిపిస్తాడు. ప్రపంచం అతన్ని పట్టించుకోదు. అతనికి తన బాహుబలంపైన విశ్వాసం ఉంటే తన సంకల్ప శక్తి ద్వారా లక్ష్మీ భండారం నుండి ఆరోగ్యానికి సంబంధించిన పరమాణువులు గుంజుకుని తన శరీరంలో భాగంగా మలచుకుని దృఢంగా, ఆరోగ్యవంతుడవుతాడు. ఎంతో బలశాలిగా తయారవుతాడు. ఒకవేళ అతడు ధనాభిలాషి అయితే తన విచారాల దారంతో సంపదలను లాక్కుని తన సమీపానికి తెచ్చుకోగలుగుతాడు. గౌరవ ప్రతిష్టల వైపు ఆసక్తి ఉంటే విచార నియమానుసారం తనలో ఒక స్థితిని ఉత్పన్నం చేసుకుంటాడు. ఫలితంగా ప్రపంచం అతనికి గౌరవ మర్యాదలు ఇచ్చి పాదాక్రాంతమవుతుంది. ఈ ఆలోచన, విచారమే, సంకల్పమే, భావనే గట్టిపట్టుదల. ఈ విచారమే, ఈ ఆలోచనే సజాతీయమో ఛాయపురుషుడు. ఈ ఆలోచన, విచారం, సంకల్పం, భావన విజ్ఞానం, సైన్సును అర్థం చేసుకున్నవారికి బోధించటం సులభమవుతుంది. అర్థం చేసుకోని వారికి ఎవరైనా ఏం చెబుతారు? మన సంకల్పం, భావన, ఆలోచన, విచారమే వాస్తవానికి ఉత్పన్నం చేసేది. మనం ఎటువైపు,
ఏ ప్రతిజ్ఞను తీసుకుని విచారధారను మలచుకుంటామో అటువైపే కొత్త కొత్త రూపాలను చూస్తాం. తరచుగా మనం మన సంకల్పాలతో, భావనలతో, ఆలోచనా విచారాలతో చెడు స్థితిని ఉత్పన్నం చేసుకుంటాం. అటువంటి పరిస్థితిని చూడడానికి కూడా ఇష్టపడం. కాని మన సంకల్పం వల్లనే ఆ దుస్థితి ఎదురవుతుంది. ఈ దోషం ఎవరిది? మనమే దానిని పుట్టించాం. కార్యాలయంలో భయపడుతూ, వణికిపోతూ ఉద్యోగి ఎవరైనా మంచి ఆంగ్లేయునికి అనవసరంగా తనపైన కోపం తెప్పిస్తే తప్పు ఆ ఆంగ్లేయునిది కాదు. ఈ పిరికి ఉద్యోగిదే. ఇతడు తన మనసుతో నిర్బలత్వం, క్రోధానికి సంబంధించిన ఆలోచన విచారాలను లాక్కుంటున్నాడు, ఆకర్షించుకుంటున్నాడు. ఎవరు ఎలా చేస్తే అలాంటి ఫలితం పొందుతారని సామెత. కానీ నేనంటున్నాను, ఎవరు ఎలా కోరుకుంటే అటువంటి ఫలితాన్ని పొందుతారు అని. ఎందుకంటే కోరుకోవటం కూడా ఒక రకమైన కర్తవ్యం చేయటమే. పురుషోత్తముడు అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయాడు. సైన్యం పారిపోయింది. ఇతడు నిర్భయంగా నిల్చున్నాడు. అలెగ్జాండరు ప్రపంచంలో అందరికంటే పెద్ద దోపిడీగాడు, నిర్దయుడు. పురుషోత్తముని ధైర్యం చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. నీకేం కావాలి? నీతో ఎలా ప్రవర్తించాలి? నిన్నెలా చూడాలి? అని అడిగాడు. ఒక రాజు మరో రాజుతో ఎలా వ్యవహరిస్తాడో అలా అని బదులు పలికాడు పురుషోత్తముడు. అలెగ్జాండరు ఆశ్చర్యపోయి, వివసుడై అతని రాజ్యం అతనికి తిరిగి ఇచ్చేసి సన్మానించాడు. ప్రపంచంలో గౌరవింపబడుతున్నవారు ఎందుకు అలా ఉన్నారంటే భగవంతుడు వారిని గౌరవనీయులుగా రూపొందించాడని కాదు. వారిలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం ఉండటమే కారణం. వీరు తమను తాము గౌరవించుకుంటారు. ఎక్కడికి వెళ్లినా ఇతరుల హృదయాల నుండి గౌరవాదరాల పరమాణువులు వెలువడి వారి హృదయానికి సానుభూతినిచ్చి తోడుగా వెంట ఉంటాయి. అవమానించబడినవారు, నిందించబడినవారుంటారు. వాళ్లను భగవంతుడు అట్లా పుట్టించలేదు. వారి హృదయంలో స్వయంగా అవమానభావం నిండి ఉంది. భయపడతారు. అమర్యాదపూర్వకమైన మాటలు నేర్చుకుంటారు. ఎక్కడికి వెళ్లినా అటువంటి పరమాణువులు వారివైపు ఆకర్షితమవుతాయి. అవమానం పాలు కాకూడదనుకునే వారిని అనాదరించే వారెవరూ ఉండరు. గౌరవం పొందాలనుకునే వారి పాదాలను చుంబించడానికి ప్రపంచం వెనుకాడదు. మనిషి యొక్క బాహ్యస్థితి అతని మానసిక, మస్తిష్కపు స్థితికి ప్రతిబింబిత చిత్రం. కళ్లను చూడు. మనసులో విచారధారల ప్రవాహం ఎలా ఉందో తెలిసిపోతుంది. ప్రపంచంలోని గొప్ప శ్రేష్ఠుడైన ఆచార్యుడు 2500 సంవత్సరాలకు పూర్వం ఉచ్చస్వరంతో ఘోషించాడు. అదేమిటంటే, నీవేది కోరుకుంటావో అదే అవుతావు అని. ఇది అక్షరాలా సత్యం. ఇదే సిద్ధాంతం మనకు మళ్లీ పరమ సంత్ కబీర్ సాహబ్ వాణిలో లభిస్తుంది. మన్ కీ జైసీ ఓపజే తైనే హీ హెజాయ్. మననెవరూ పరిమితం చేయజాలరు. మనమే స్వయంగా ముడుచుకుని పరిమితమవుతాం. ఇది ప్రకృతి మరియు లక్ష్మీ భండారం యొక్క నిత్యమైన, దృఢమైన, చలించని నియమం. దీనికి ఎదురులేదు. హిందువులు ఇవాళ ప్రపంచంలో ఎందుకు దుఃఖపడుతున్నారు? ఎందుకంటే వాళ్లు తమ సంకల్పాలతో, ఆలోచనా విచారాలతో, భావాలతో దుమఖ పరమాణువులను లాక్కుంటున్నారు, గుంజుకుంటున్నారు, ఆకర్షించుకుంటున్నారు. కులం, మతం తదితర అసలైన సైంటిఫిక్ సిద్ధాంతమును అర్థం చేసుకోక పరస్పరం ఒకరు మరొకరి పట్ల ద్వేషం పెంచుకుంటారు. లక్ష్మీ భండారం నుండి ద్వేషం యొక్క పరమాణువులు వీరివైపు ఆకర్షితమయ్యాయి. బ్రాహ్మణులకు క్షత్రియుల పట్ల ద్వేషం, క్షత్రియులకు వైశ్యులంటే ద్వేషం, వైశ్యులకు శూద్రులంటే ద్వేషం, మళ్లీ ఈ నలుగురికి ఒకరి పట్ల మరొకరికి ద్వేషం. ఎందుకంటే వీరి మనసులో, మస్తిష్కంలో ద్వేషభావనలున్నాయి కనుక ఇతర ప్రదేశాల నుండి కూడా ద్వేషముకు సంబంధించిన చర్చ జరగసాగింది. సజాతి సదా సజాతినే ఆకర్షిస్తుంది, కలుస్తుంది. కునత్ హమ్ జిస్ పర్వాజ్, కబూతర్ బాజ్ బా బాజు. అర్థం, ఉత్తమ్ సే ఉత్తమ్ మిలే, మిలే నీచ్ సే, మాటీ సే మాటీ మిలే, మిలే నీచ్ సే నీచ్. పరస్పరం ద్వేషించుకుంటూ ఇతర స్థానంలో గౌరవం కలగాలంటే ఎలా సాధ్యమవుతుంది? సంబంధీకులను మనం నష్టపరచాలనుకుంటాం. మన మస్తిష్కంలో నష్టానికి సంబంధించిన సంకల్పాలు, ఆలోచన విచారాలున్నాయి కనుక అవి చాలా వైపుల నుండి నష్టం యొక్క భావాన్ని తెచ్చి పుష్టిని ప్రాప్తించుకుంటాయి. సంబంధికులు నష్టపోయారు, కానీ వీరెలా తప్పించుకోగలుగుతారు? ఎందుకంటే వీరి హృదయం వినాశనానికి కేంద్రంగా మారింది. జయచంద్రుడు పృథ్వీరాజును నష్టపరిచాడు. ఫలితంగా తాను కూడా స్వయంగా నష్టపోవటం నుండి తప్పించుకోలేకపోయాడు. ఇవాళ రేపటి ధూర్తులు, మోసగాళ్లు, యాజ్యకాళ్లు, దావాకోర్లు, ధూర్తులు తమ పొరుగున ఉన్నవారిని నష్టపరిచి తామెలా నష్టం నుండి తప్పించుకోగలరు? సిద్ధాంతం ఒక్కటే. ఎవరెలా చేస్తే అలాంటి దానినే పొందుతారు. ఎక్కడున్నాను? ఎక్కడికి వచ్చాను? సోదరా, క్షమించు. చెప్పాల్సిందేమిటంటే మనం ఏం కోరుకుంటామో అదే జరుగుతుంది. మనం మన సంకల్పాలతో, విచారాలతో స్వయంగా మనమే ప్రభావితులమవుతాం. ఒకవేళ నీవు కోరుకున్న ఉద్దేశ్యం నెరవేరకుంటే లక్ష్మీ భండారమును విమర్శించకు. నీ హృదయంలోని పొరలలోకి చొరబడి లోపం ఏముందో అడుగు. అది నీకు స్పష్టం చేస్తుంది. విద్యార్థికి రేఖా గణితం రాదు. అతడు బయట మాత్రం గణితాన్ని ప్రేమిస్తాడు. దానిని నేర్చుకోవాలనుకుంటాడు. కానీ విఫలమవుతుంటాడు. కారణమేమిటి? కారణం ఏమిటంటే నేర్చుకోవాలనే ప్రబలమైన కోరిక అంతరాన లేదు.
ఇటువైపు అత్యంత ధ్యాస, శ్రద్ధ లేదు. శక్తి సామర్థ్యం ఏమిటి? మనిషి లక్ష్మి భండారం నుండి ఏమైనా అడగాలి. లక్ష్మి అతని విన్నపం వినలేదు. లక్ష్మీ భండారంలో ఏ వస్తువుకు లోటు ఉంది? ఏ వస్తువుకు లోటులేదు. దోషమంతా, లోపమంతా మన సంకల్పం, ఆలోచన, విచారాలదే. మన సంకల్ప శక్తిదే. కనుకనే కబీర్ సాహబ్ ఇలా అన్నారు, సాహబ్ కే దర్బార్ మే కమీ వస్తుకి నాహిం, బందా మౌజ్ న పావహి, చూక్ చాకరీ మాహిటూ. ప్రతి ప్రశ్నకు సమాధానం నీ హృదయంలో ఉంది. ఏ పని చేసినా మనసు యొక్క సకల శక్తులను దానిపైన పెట్టు. ఆ పని నీ జన్మమృత్యు సమస్య ప్రశ్నగా మారిందనుకో. ఇక సఫలత, ఉత్తీర్ణత, విజయం ఎలా దొరకదో చూడు. ప్రపంచంలో ప్రతి వస్తువు అధికంగానే ఉంది. మొదటైతే మనకు కోరికే లేదు. రెండవది మనకు ఆ వస్తువును పొందే రహస్యం కిటుకు తెలియదు. కోరిక ప్రబలంగా ఉంటే ఆ రహస్యం కిటుకు నీకు తెలుస్తుంది. చెరుకు మొక్క కేవలం ఇచ్ఛానుసారం ఆ కోరికపై శ్రద్ధ, తీవ్రకాంక్షతో ఆకాశం నుండి తీపి పరమాణువులను ఆకర్షించుకుని తన శరీరంలో కలుపుకుని తృప్తి చెందుతుంది. నీవు కూడా కావాలనుకుంటే చేయగలుగుతావు. ఎందుకంటే నీ ఆహారం కూడా పరమాణువులలో ఏర్పడింది. కాని నీవు అజ్ఞానవశంలో ఎంతగా చిక్కుకున్నావంటే నేరుగా లక్ష్మి నుండి నీ ఆహారాన్ని ప్రాప్తించుకునే సాధనం సైతం మరిచిపోయావు. వ్యవసాయం, ఉద్యోగం తదితర వలయంలో పడిపోయావు. కబీర్ సాహబ్ యొక్క ఒక పూర్ణ శిష్యుడు ఏం చెబుతున్నాడో విను. అజ్గర్ కరే న చాకరీ, పంచీ కరే న కామ్, దాస్ మలుకా కహగయే, సబ్కా దాతా రామ్. సర్పం నేరుగా ఆకాశం నుంచి ఆహారాన్ని లాక్కోవటం అనగా ఆకర్షించుకోవటం చూసి ఉండవు. నేను చూశాను. ఆకాశమండలంలో దానికి సమీపంలో పక్షి ఎగిరిపోతూ ఉంది. విచారశక్తి యొక్క ధార దాని నేత్రాల నుండి వెలువడి పక్షిని తన వైపు తెస్తుంది. ఇలా అది తన ఆహారాన్ని పొందుతుంది. మన ఇళ్లల్లో బల్లిని చూస్తుంటాం. దీనిలో కూడా ఈ శక్తి ఎంతగానో ఉంటుంది. ఇదే విధంగా కావాలనుకుంటే నీవు కూడా కేవలం నీ సంకల్ప శక్తితో అన్నింటినీ నీ సమీపంలోనే ఏకత్రితం చేయగలుగుతావు, సమకూర్చుకోగలుగుతావు. లక్ష్మీ భండారం యొక్క నియమం కఠినంగా ఏమీ లేదు. ఇది ఎంతో సరళం, సుగమం. నేను బరేలీలో ఉండే రోజుల్లో భక్తల ఖత్ అనే ఓ ఫకీరు, ఓ అవధూతను చూశాను. అతనెప్పుడూ స్నానం చేసేవాడు కాదు. అతని దేహం పాత చిరుగుల బట్టలతో ఉన్నా స్వచ్ఛంగా, నిర్మలముగా కనిపించేవాడు. ఎందుకంటే అతడు స్వచ్ఛత యొక్క పరమాణువులను తనవైపు ఆకర్షించుకునేవాడు. ఈశ్వరునిలో అత్యాచారం లేదు, అన్యాయం లేదు. ఆయన దృష్టిలో అన్నిటి స్థితి సమానం. అందరూ సమానం. ఆయన దాన హస్తం ఎల్లవేళలా తెరిచే ఉంటుంది. ఫైలాయేగా క్యా కోయి పర్వర్గార్ హాత్, బందా కా ఏక్ హాత్ హై తేరే హజార్ హాత్. మనకు ఆయన దానం లభించకుంటే దోషం ఆయనది కాదు, మన దోషమే అవుతుంది. చిరునవ్వుతో లక్ష్మి తన చేతిలో సమస్త సామగ్రి పట్టుకుని నిల్చుని ఉంది. నీవెందుకు తీసుకోవు? స్వయంగా నీకు అందుకోవటం రాకుంటే ఇందులో ఈశ్వరుని దోషమే ఉంది. తనకు తాను సహాయం చేసుకోజాలని మనిషికి ఆయనలా సహాయపడతాడు. నువ్వు ఒక్క చెయ్యి చాపు, ఆయన 1000 చేతులతో ఇవ్వాలనుకుంటాడు. ఆయన ఇచ్చిన ధనం, ద్రవ్యం, గౌరవం, మర్యాద, ప్రతిష్ట, అధికారం ప్రవాహం వలె వచ్చి నిన్ను చేరినప్పుడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతావు. కాని నీకు తీసుకునే కోరిక ఉండటం కూడా అవసరం. సమస్త దోషం మనదే. మన జీవితం పరిమితం. మన సంకల్పం, విచారం సంకీర్ణం. మన బుద్ధి అల్పదర్శి, మన మస్తిష్కం అంధకారమయం. ఈ అంధకార స్థితిలో లక్ష్మీ భండారం మన చేతికి అందేటంత దూరంలోనే ఉందని మనకు తోచనే తోచదు. శోకం, అవిద్య ఎంత పనిచేసింది? ముడుచుకుని మనం ఎంతగా ముడుచుకున్నామంటే దారిద్ర్యం, రోగం, వృద్ధావస్థ, మృత్యువు మనలను చుట్టుముట్టాయి. లేకుంటే ఆత్మకు రోగం లేదు, దారిద్ర్యం రాదు, వృద్ధావస్థ బాధించదు, మృత్యువు భయం ఉండదు. చెప్పడానికైతే నేను చాలానే చెప్పాను, కానీ కొంచెం ఈ ఆకర్షణ రహస్యమును కూడా వ్యాఖ్యానించాలనుకుంటున్నాను. మనిషి అనుకూల పరమాణువులను తన మనసు, మస్తిష్కముల వైపు ఆకర్షించుకుంటాడు. శ్రద్ధగా నీవు ఏ మహాత్ముని దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఆయన ప్రసన్నుడై నీ దుఃఖాన్ని, బాధను మరిపింపచేస్తాడు. ఇది ఎలా? నీ శ్రద్ధ, విచారాల, సంకల్పాల ధారలు మస్తిష్కం నుండి వెలువడి చుట్టూరా ఉన్న వ్యతిరేకించే సంకల్పాలను అణచివేశాయి. అనుకూల విచారాల, సంకల్పాల పరమాణువులకు బలం లభించింది. అవి మహాత్ముని హృదయాన్ని స్పృశించాయి. అక్కడి నుండి శ్రద్ధ అనే అమృతధారను ఆకర్షించింది. నీవు సంతోషించావు. ఇదే విధంగా నీవు ఆరోగ్యవంతమైన భావాలను కలిగి ఉంటే, ఆలోచిస్తే నీవు ఆరోగ్యవంతుడవవుతావు. ఆ వ్యాధులకు సంబంధించిన భావాలను కలిగి ఉండి ఆలోచిస్తే రోగగ్రస్తుడవవుతావు. ఆరోగ్యం, వ్యాధి రెండింటికి సంబంధించి ఆలోచిస్తే ఒక మిశ్రమ స్థితి ఉత్పన్నమవుతుంది. ఇందులో ఆరోగ్యం, రోగం రెండూ ఉంటాయి. ఒక ప్రత్యేక వస్తువు నీకు కావాలనుకున్నప్పుడు అది తప్ప, దాని గురించి తప్ప మరో ఆలోచన, సంకల్పం ఏదీ బాధించకూడదు. ఇలా చేయకుంటే జీవనం సంపూర్ణం కాజాలదు. కనుక యోగి యోగాభ్యాసం చేస్తాడు. అడుగు, లభిస్తుంది. తలుపు తట్టు.
నీ కోసం ద్వారం తెరుచుకుంటుంది. ఇది మహాపురుషుడైన యేసుక్రీస్తు కథనం. ఎంత సత్యమో చూడు. లక్ష్మీ భండారంలో సంపద అంతా అధికంగా ఉంది. కాని నీవు మొత్తాన్ని తీసుకోజాలవు. నీకు అడగటం రాదు, తలుపు తట్టడం రాదు. పాపం లక్ష్మిని వృధాగా తిడుతుంటారు. ఒక సూఫీ అంటాడు, తాన గోరద్ తికల్ కే జుబంద్ లుబన్, తాన రోయద్ లాలా కే ఖందో చమనాయ్. అర్థం, పిల్లవాడు ఏడవనంతవరకు తల్లి ఎదలో పాలు రావు. పువ్వు వికసించనంతవరకు వాటిక వికసించదు. మా ఇంట్లో ఓ పిల్లి పిల్లల్ని పెట్టింది. పిల్లి పిల్ల ఏ చిన్న శబ్దం చేసినా తల్లి పిల్లి ఎక్కడున్నా తలుపు తెరుచుకుని గెంతుకుంటూ అక్కడికి వచ్చి దానికి పాలు ఇవ్వటం చూశాను. సరిగ్గా ఇదే స్థితి లక్ష్మీమాతది కూడా. కాని నీకు ఏడవటం కూడా రాదు. ప్రపంచం రోగిష్టిదై దరిద్రంతో బాధపడుతున్న బీదది, ఆకలిగొని ఉన్నది. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లభించలేదు. దుర్భిక్షంతో కలిగే కష్టం సహించలేనిది. ప్లేగు రోగం వలన కలిగిన దుస్థితి అంతా ఇంతా కాదు. తావున్ సే ఇక్ తరఫ్ హై ఆఫత్ బర్పా, ఇక్ స్మిత్ హై కహత్ సే ముసీబత్ బర్పా, క్యో కర్ దిలే మజులాం న ఫర్యాద్ కరే, జబ్ చారో తరఫ్ హై కయామత్ బర్పా. పాపం. భారతదేశం అన్నిటివలన దుఃఖమనుభవిస్తోంది. ప్రజలు కుక్కచావు చస్తున్నారు. ఎవరూ ఔషధమిచ్చేవారు లేరు. చికిత్స చేసేవారు లేరు. ఓదార్చే వారసలే లేరు. ఇలా ఎందుకు జరుగుతున్నది? భారతవాసులు స్వయంగా ఇటువంటి స్థితిని తమలో ఉత్పన్నం చేసుకున్నారా? దీనికి నా జవాబు అవును. దీని బాధ్యత మన భారతవాసులపైనే ఉంది. ఈ విప్లవం చూడు. భయంకర క్రాంతి మేఘముల సమూహం ఎలా అలముకుని ఉందో చూడు. వేదాంత సింహం నాదం చేస్తూ జీవన స్వరమును ఉచ్చతరం చేస్తున్న చోట అక్కడి చిన్న చిన్న పిల్లలు సైతం సింహాన్ని సోమరి అని, పనికి రానిదని అనుకుంటున్నారు. వీరి సంకీర్ణ మస్తిష్కానికి ఎంత సాహసం! అంతేకాదు, వేదాంత జ్ఞానమును, శంకరాచార్యుని ఫిలాసఫీని, గౌతమ బుద్ధుని గూఢ రహస్యాలపై నీచంగా భావించి వేళాకోళం చేస్తారు. గబ్బిలానికి సూర్యుడు కనిపించడు. ఎందుకంటే అది తన మస్తిష్కాన్ని సంకీర్ణం చేసుకున్నందున ప్రకాశ పరమాణువులు ఇటువైపు ఆకర్షింపబడవు. ఆత్మ యొక్క ఆధ్యాత్మిక రాగాలను దాని రాగంలో పాడుతూ లోకులను తమ హృదయపు అపార శక్తి యొక్క శుభ సమాచారం వినిపించేవారు పుట్టాలి. దానిని క్రియాత్మక రూపంలో తేవాలని ఆదేశించాలి. ఎప్పుడైనా ఇలాంటి మహాపురుషుడు మళ్లీ పుట్టాలి. రావాలి. వచ్చి మనతో లేవండి, మేల్కొనండి. నిర్దిష్ట స్థానానికి చేరనంతవరకు విశ్రాంతి తీసుకోకండి అని చెప్పాలి. ఇక అప్పుడు మనలో కొత్త జీవనం వస్తుంది. తల్లి ఒడిని వదిలిపెట్టిన బాలుడు దెబ్బతింటాడు. ఇదే విధంగా మనం మన రూపమును అర్థం చేసుకునక లక్ష్మి ఒడిని వదిలేశాం. కాలచక్రం మనలను కలహక్లేశాలకు లక్ష్యంగా చేసింది. పేదవాళ్లు, రోగిష్ఠులు, దరిద్రులుంటారు. వారిపై ఎల్లప్పుడూ ధ్యాస చూపు. ఓ కంట కనిపెట్టు. వారు మిథ్యా విచారాలకు ఎర అయ్యారు. పరమ సంత్రాయ్ సాలిగ్రామ్ బహాదర్ ఒకసారి ఇలా చెప్పారు, ముందుగా సర్వాధార సర్వేశ్వరుని కొంగుపట్టుకో. నీకు అన్నీ లభిస్తాయి. ఈ వచనాలు ఎంత సత్యం! రాజుగారి సమీపంలో ఉండేవారికి ఏ విషయానికి లోటు ఉంటుంది? నీవేది కావాలనుకుంటే, కోరుకుంటే అది నీదవుతుంది. కాని నియమం ఏమిటంటే నీ ఇచ్ఛ, కోరిక ప్రబలమై ఉండాలి. నీలో ఆకర్షణ శక్తి ప్రబలంగా ఉండాలి. పవిత్రుడవు కావాలనుకుంటే హృదయంలో పవిత్రతకు స్థానమివ్వు. ఎవరైనా మహాత్ముని సేవలో, సత్సంగంలో ఉండు. కొన్ని రోజుల తరువాత నీ ఆకర్షణ భావనలను అనుసరించి నీ స్థితిలో మార్పును చూస్తావు. బలిష్టంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఆరోగ్యం, పుష్టి భావనలకు హృదయంలో స్థానమివ్వు. ఆరోగ్యవంతుల సాంగత్యంలో కూర్చో. కొన్ని రోజుల తరువాత నీ ఆకర్షణ యొక్క భావనలనుసరించి నీ స్థితిలో మార్పును చూస్తావు. ఒకవేళ ఇవేవీ చేయలేననుకుంటే సత్యమైన మనసుతో సత్యమైన కోరిక కోరుకో. కొద్ది రోజుల తరువాత నీవు కేంద్రమువై ఉద్దేశ్యమును, కోరికను నీవైపు ఆకర్షించి పిలుచుకుంటావు. నేను చెప్పిన చివరి పంక్తుల కారణంగా మతిభ్రమలో పడి హాని చేసుకోకూడదు. కనుక నేను నీకు స్పష్టంగా వివరిస్తున్నాను. మనసులో ఏ విషయం గురించైనా కోరిక ఉత్పన్నం చేయటం అంటే వాస్తవానికి అది ఉన్నతికి బీజం వేయటమే అవుతుంది. సంకల్పం, ఆలోచన, విచారం దృఢమైతే ఇక అది తన వికాసం కోసం మార్గం వెదుక్కునే ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్క సంకల్పం క్రియాత్మక రూపంలో పరిణతి చెందే కోరిక కలిగి ఉంటుంది. అప్పుడు మనిషి దాని ప్రకారం పనిపాటలలో నిమగ్నమై దానిని పూర్తి చేసుకుంటాడు. చలించని, నిత్యమైన, దృఢమైన నియమం ఇది. కేవలం కేంద్రమై, ఆకర్షణ శక్తితో మనం ఏ వస్తువును కోరితే దానిని ఆకర్షించుకుని తెచ్చుకోగలం. సమస్త జగత్తు మన సంకల్ప విచారాలను గౌరవించడానికి సంసిద్ధంగా ఉంది. లక్ష్మీ భండారం అపారమైనది. లెక్కలేనంతగా ఉంది. జీవనం తీసుకోవాలనుకునేవారు దాని నుండి జీవనం తీసుకోగలరు. రాజ్యం కావాలని కోరుకున్నవారికి రాజ్యం లభిస్తుంది. ఆకలిగొన్నవారికి తృప్తి కలుగుతుంది. దాహార్తులకు నీళ్లు, వస్త్రహీనులకు వస్త్రాలు, గాయపడిన వారికి చికిత్సలు, రోగులకు ఔషధాలు లభిస్తాయి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. దేనికి లోటు లేదు. కనుక ఓ నా ప్రియమైన పాఠకులారా, ఇవాళ మీలో ఎవరి జీవితమైనా విశాలం లేకుంటే కంగారు పడకండి.
లక్ష్మీ భండారం యొక్క నియమమును అధ్యయనం చేయండి. రేపు ప్రపంచంలో తారాగణం వలె మెరుస్తూ కనిపిస్తారు. నీవివాళ దుమఖంతో ఉన్నావు. ఏమీ చింతించకు. మన అపార శక్తి, మన ఆత్మ యొక్క వాస్తవికత, మనసు యొక్క ఆకర్షణ శక్తిని అర్థం చేసుకుని పనికి ఉపయోగించుకో. నీ దుమఖం, దారిద్ర్యం రేపే తొలగిపోతాయి. నీవు నేడు బంధనాల సంకెళ్లలో చిక్కుకుని ఉండి అయ్యో అని బాధపడుతున్నావు. ఏమీ బాధపడకు. కేవలం నీ రూపమును గుర్తించు. నీకు మోక్షం లభిస్తుంది. ఎందుకంటే ఈ లక్ష్మీ భండారంలో అందరికీ అన్నీ ఉన్నాయి. ఈశ్వరుడు నీకు శుభం, మంగళం కలిగించునుగాక. పార్వతీ భండార్. కథనీ మీఠీ खांड सी, करनी विष की लोई. कथनी से करनी करे, तो विष से अमृत है. कथनी के सूरे घने, तो थे बांधे तीर. प्रेम चोट जिनके लगी, तिने के बिकल शरीर टू. कथनी बदनी छान कर, करनी से चितलाए. नर को नीर पिलाए बिन, कबहु प्यास न जाए. कबीर साहब. ఓ బండివాడి బండి చక్రాలు నేలమీద మట్టిలో దిగబడ్డాయి. ఎద్దులు ముందుకు సాగక మొరాయించాయి. అధైర్యపడి కింద కూర్చున్నాడు బండివాడు. ఆకాశం వైపు చేతులు చాపి ఏడుస్తూ, ఓ సర్వశక్తిమంతుడవైన పరమేశ్వరా! ఇప్పుడిక నీవే నాకు ఆధారం. నీవే సహాయపడాలి. దీనబంధూ! బండి బురదలో నుండి రావటం లేదు. దయచూపు. చిక్కుకున్న బండి చక్రాలు బయటికి రావాలి. బండి నడవాలి అని వేడుకుంటూ చాలాసేపటి వరకు ఏడుస్తూనే ఉన్నాడు. చివరికి ఆకాశంపైన ఒక దివ్యరూపంతో ఉన్న దేవత కనిపించి కోపంతో ఈ సోమరి వైపు చూసి, మూర్ఖుడా! నీకు కాళ్ళు, చేతులు ఇచ్చినప్పుడే ఈశ్వరుడు నీకు సహాయపడ్డాడు. చక్రాలను బయటికి తీయడానికి భుజాలను ఎందుకు ఉపయోగించవు? వృధాగా కాలం గడుపుతూ ఈశ్వర అంటున్నావు అంది. బండివాడికి దేవత మాటలు విని ఉత్సాహం కలిగింది. వెంటనే లేచి బలంగా చక్రాలను కదిలించాడు. ఎద్దులు కూడా లేచి ముందుకు కదిలాయి. బురదలో దిగబడిన చక్రాలు బయటికి రావటమేగాక బండి వేగంగా ముందుకు సాగింది. బండివాడు సంతోషించాడు. దేవత ఉచ్చస్వరంతో గానం చేసుకుంటూ ఆకాశం వైపు ఎగిరిపోయింది. మదద్ హకున్కీ కర్తా హై మదద్ జో అపనీ కర్తే హై. ఇది అక్షరాలా సత్యం. ప్రపంచంలో మేము అందరం పార్వతీ పుత్రులం. పార్వతీ శబ్దార్థం పర్వతం గలది లేక పర్వతంతో సమానంగా హఠం చేసేది. ఆమె దృఢత్వం ఎదుట ప్రపంచంలోని విశాల శక్తులు కూడా శిరస్సు వంచవలసి వస్తుంది. పార్వతి ఇంకా బాల్యావస్థలో ఉన్న రోజులలో నారదుడు హిమాచలం నుండి వచ్చి శివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఈ కన్య తగినది అన్నాడు. ఈ మాటలు పార్వతి హృదయంలో నిండిపోయాయి. శివుణ్ణి వివాహమాడాలనే కోరికతో ఆమె తపస్సు ప్రారంభించింది. సూర్యుని ఎండ నుండి వెలువడుతున్న తీవ్రమైన ఉష్ణం ఆమె ప్రతిజ్ఞ నుండి విచలితురాలని చేయలేకపోయింది. కుంభవృష్టిగా కురిసిన వర్షం ఆమె శిరసుపై పడి వెళ్లిపోయింది గాని పార్వతి ఉన్న చోటు నుండి కొంచెం కూడా కదల్లేదు. అడవిలోని పశువులు, ఇతర వనచర జీవులు ఆ స్థానం నుండి వెళ్లిపోయాయి. కాని ఆ దృఢ ప్రతిజ్ఞ చేసిన దేవి తన స్థలం నుండి కొంచెం కూడా కదలలేదు. పపిహా పన్ కో న తజే తో తన్ బేకాజ్, తన్ చాండే తో కుచ్ నహీ, పన్ చాండే హైలాజ్. పడా పపిహా సుర్సరి, లగా బధిక్ కో బాన్. ముఖ్ మోడే సుర్त गगन में, निकस गयो यो प्राण. चात्रिक सुतही पड़ा वही, आन नीर मतले. मम कुलेपी रीति है, स्वाति बूंद चित्तो दे. कबीर सीप समुद्र की, रटे पियास. अवुर बूंद को न गहे स्वाति बूंद की आस टू. ऊंची जात पपीहरा, पठे न नीचा नीर. के सुरपति को जांचिए, के दुन्हाक सहे शरीर. దృష్టి ఎదుట శివుని ఆదర్శం విరాజమానమై ఉంది. ఈ ఆదర్శం యొక్క సంకల్పం, విచారం, భావన పార్వతిని చేశాయి. ఓ పర్వతాలలో నివసించే మాత! నీ చరణాలలోకి పదే పదే నమస్కరిస్తున్నాను. సప్త ఋషులు ఆమెను దారి మళ్లించడానికి వచ్చారు. మీ మాటలు వినే అవకాశం నాకు లేదు. వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్లి మీ అపూర్వమైన దర్శన శాస్త్ర వ్యాఖ్యానాన్ని వినిపించండి. నేనీ జన్మను శంభుని కోసం అర్పించాను. శివునిలోని మంచి గుణాలను గాని, దోషాలను గాని చూసే సమయం నాకు ఎక్కడుంది? నేను నా ఆదర్శమును క్షణకాలమైన నా కళ్ళెదుటి నుండి దూరం కానియను. పెళ్లి కావలసి ఉంటే తప్పక అవుతుంది. లేకుంటే జీవితమంతా కుమారిగానే ఉండిపోతాను అంది పార్వతి. ప్రకృతిలోని సూక్ష్మశక్తులు సప్త ఋషులనబడటం చూస్తున్నాం. మొండితనం, దృఢత్వం, గాంభీర్యమును చూసి చకితులైన సప్తర్షులు స్వయంగా శివుని దగ్గరికి వెళ్లి వివాహం చేసుకోవడానికి ఒప్పించారు. శిలతో సమానంగా దృఢ ప్రతిజ్ఞ చేసిన పార్వతికి శివునితో వివాహం జరిగింది. ధైర్యం చేయలేనిదేముంటుంది? ధైర్యం, దృఢ సంకల్పముల ఎదుట హిమాలయ పర్వతం కూడా శిరస్సు వంచవలసిందే. ఉలలుజ్మాన్ దానిసామన్ జబ్ కర్నే పే ఆతే హై, సముందర్ ఫాడ్తో హై, కోహసే దరియా బహాతే హై. అనగా వీరుడు, ఉత్సాహవంతుడు ఏదైనా పని చేయడానికి పూనుకున్నప్పుడు అతడు లోతైన సాగరాన్ని మధిస్తాడు. కఠినమైన పర్వతాల నుండి నదిని ప్రవహింపచేస్తాడు. ఈ పార్వతి యొక్క దృఢ ప్రతిజ్ఞ ప్రశంసనీయం. కానీ పార్వతి ఎవరో నీవు ఆలోచించావా? అర్థం చేసుకున్నావా?
శివుని వామంగంలో కూర్చునే ఉమ పార్వతి అనబడుతుంది. ఈమె సంపూర్ణ శక్తులకు దేవి. ఇది తామసిక మనటంలో సందేహం లేదు. కాని నీ శరీరం ఏమిటి? ఇందులో కూడా తమంతామసికం అధికంగా ఉంది. అది మైలస్థూలత. దీనిని పార్వతి తన శరీరం నుండి తీసి దానితో మనవంటి అసంఖ్యాక పుత్రులను తయారుచేసింది. కఠోరమైన ఇనుముతో సమానమైన పార్వతికి 2 పుత్రులున్నారు. గణేశుడు, స్వామి కార్తికేయుడు. ఒకరు ఎలుక మీద స్వారీ చేస్తారు. మరొకరు నెమలి రెక్కలపై కూర్చుంటారు. ఎలుక మీద స్వారీ చేసేవారు అత్యంత సూక్ష్మదర్శి అయి తన వాహనం యొక్క నిర్బలత్వం గురించి ఆలోచించక దానివలన ఎక్కువగా లాభం పొందడానికి ప్రయత్నిస్తుంటాడు. రెండవవాడు దేవతల సైన్యానికి సేనాపతి అయి అన్ని రకాల స్వాత్మాభిమానంతో ఉండి తన ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తాడు. ఆయన వాహనం నెమలి. శక్తిబలం, పౌరుష గర్వం కలిగిన ప్రపంచంలోని సమస్త మానవులు కేవలం 2 భాగాలలో విభక్తమవుతారు. ఒక భాగం గణేశునితో, మరో భాగం సోమ కార్తీకునితో సంబంధం కలిగి ఉంది. పార్వతి తన ఈ పుత్రునికి శ్రేష్ఠత్వం ఇవ్వలేదు. ఎందుకంటే ఇతనికి దేవతల సైన్యానికి సేనాపతిననే గర్వం ఉంది. కాని గణేశుడు చెడు వస్తువును సైతం తనకు లాభం కలిగేలా మార్చుకోవటం తెలిసినవాడు, అందరిలోకి శ్రేష్ఠుడు. ఇతనిలో పార్వతి యొక్క ధైర్యం ఉంది. ఈ ధైర్యమే తల్లి దృష్టితో శ్రేష్ఠునిగా చేసింది. ఎవరికి అమ్మ ఆశీర్వాదం తోడుగా ఉన్నవారికి ప్రపంచంలో దుర్లభమైనదేం ఉంటుంది? జన్నత్ కి రజాయ్ మాదరా నస్ట్, అందర్ తహే పాయ్ మాదరా నస్ట్. అనగా తల్లిని ప్రసన్నంగా ఉంచటంలో వైకుంఠం ఉంది. ఆమె చరణాల కింద వైకుంఠముంది. అనగా తల్లికి సేవ చేయటం, ఆమెను ప్రసన్నంగా ఉంచటం ముఖ్యం. ఒకరోజు పార్వతి స్నానం చేస్తోంది. ద్వారం దగ్గర కూర్చోమని గణేశు ఆజ్ఞాపించింది. ఎవరినీ లోపలికి రానియవద్దని చెప్పింది. కొంతసేపటికి శివుడొచ్చాడు. గణేశుడు ఆయనను లోపలికి వెళ్లనీయకుండా నిలువరించాడు. దేవతలు సైతం చింతించారు. యుద్ధం జరిగింది. గణేశుడు సంహరించబడ్డాడు. పుత్రుడు మరణించాడనే సమాచారం విన్న తల్లి హృదయంలో క్రోధమనే జ్వాల భగ్గుమంది. పృథ్వీ, ఆకాశం భయంతో కంపించాయి. పార్వతి కోపాన్ని ఎవరు ఎదుర్కొనగలుగుతారు? చివరికి గణేశుణ్ణి జీవింపచేయటం జరిగింది. దయాళువైన ఆ మాత ఈ విషయంపై దేవతల అపరాధాన్ని క్షమించింది. అందరికంటే ముందుగా ప్రథమ పూజ గణేశునికి జరగాలని నిర్ణయించింది. ఇదొక గొప్ప ఉపదేశం. ప్రపంచంలో మనం అన్నిటికంటే ముందుగా నేర్చుకోవాల్సి ఉంది. ఇక్కడ దేవతల నాయకునికి ప్రాధాన్యమివ్వలేదు. ఒక సేవకుడు, గంభీర స్వభావం గల బాలునికి అసలైన ప్రతిష్ట మరియు నేతృత్వం ప్రదానం చేయబడింది. సరస్వతీ దర్ కబూల్ ఫర్మానస్, తర్క్ ఫర్ దలీల్ హర్మానస్. అనగా గౌరవం, ప్రతిష్టలు కావాలనుకుంటే సత్యమైన సేవకుడివికా సేవ చేయి. ఆజ్ఞను ఉల్లంఘిస్తే సదా భాగ్యహీనుడవై నిరాశగా ఉంటావు. వాస్తవమైన శక్తి కత్తిలో లేదు, సైన్యాధిపతిలో లేదు. వాస్తవానికి అసలైన శక్తి ధైర్యంలో, పనిలో ఉంది. ఈ ఉపదేశాన్ని మనం పార్వతీదేవి 2 పుత్రుల నుండి నేర్చుకుంటాము. పార్వతి ఏమిటి? ఎందుకు ఆమెకు ఇంతటి మహిమ ఉంది? ఆమె స్త్రీ జాతిలో ఇంతగా పూజించబడడానికి కారణమేమిటి? సామాన్యులకు ఇచ్చే సమాధానం ఏమిటంటే పార్వతి శివుని పత్ని. కైలాస శిఖరంపై సాధువువలే విరాగి అయి ఉండే భర్త ప్రేమను పొంది ఆయనకు ప్రేమనందించి క్షణకాలమైనా వేరుగా దూరంగా ఉండదని చెబుతాం. ఎందుకంటే ఆమె ప్రపంచంలో అందరికంటే అధికంగా పతి ఉపాసకురాలు. కనుకనే స్త్రీ జాతిలో ఆమెకు అంతటి గౌరవం. స్థూల రచనలో శివపార్వతుల సంబంధం యొక్క చిత్రం ఇలాగే ఉంది. కాని సూక్ష్మ రచనలో, సూక్ష్మ సృష్టిలో ప్రకృతి యొక్క గొప్ప శక్తులు సూక్ష్మతతో పనిచేసే చోట అక్కడ శివుడు, పార్వతి పురుషుడు, ప్రకృతి అనబడతారు. వీరి సంయోగం వలన వాస్తవానికి నామమాత్రమైన 2 రకాల సంతానం కలుగుతుంది. వారు గణేశుడు, స్వామి కార్తికేయుడు అనే పేర్లతో ప్రసిద్ధులు. గణేశుని చుట్టుపక్కల సిద్ధిశక్తి స్త్రీల రూపంలో చేతులు కట్టుకుని నిల్చుంటుంది. కానీ స్వామి కార్తికేయునికి ఇలా ఉండదు. ఆయన ముఖం చూస్తే మంచి జరుగుతుందని ఏ స్త్రీ అనుకోదు. ఈ ప్రపంచంలో పార్వతి వాస్తవిక రూపం శక్తిదే. ఆ సమస్త శక్తుల పేర్లు, గుణాల కారణాల ఏమైనా పార్వతికి సమీపంలో లేక ఆమె నిజ రూపంలోకే వస్తాయి. గంభీరంగా, దృఢంగా పనిని చేస్తే ఈ శక్తి వాస్తవానికి పనిలోనే ఉంది. ధైర్యంతో, దృఢత్వంతో పనిచేసే వారికి పార్వతి నుండి అన్ని రకాలుగా విజయం లభిస్తుంది. సఫలత అనగా విజయానికి దేశం, జాతి, మతం తదితరములతో సంబంధం ఉండదు. మా దేశం మంచిది కనుక మాకు విజయం లభించాలి. వాస్తవమైన శక్తి కత్తిలో లేదు, సైన్యాధిపతిలో లేదు. వాస్తవానికి అసలైన శక్తి ధైర్యంలో, పనిలో ఉంది. ఈ ఉపదేశాన్ని మనం పార్వతీదేవి 2 పుత్రుల నుండి నేర్చుకుంటాము. పార్వతి తన సంతానంలో ఎలాంటి ప్రత్యేకతను చూడగోరుతుంది? ముందుగా ఇది బాగా తెలుసుకో. అప్పుడు నీవు నా ఆశయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతావు. నీలో ఉత్సాహం, సాహసం ఉండాలని, వీరునిగా కావాలని పార్వతి కోరుకుంటుంది. పరిస్థితి నుండి లాభం పొందే యోగ్యతను ప్రాప్తించుకో. ఎక్కడా ఆ పరిస్థితి లేకుంటే నీకోసం అనువైన అనుకూలమైన పరిస్థితులను ఉత్పన్నం చేసుకునే ప్రయత్నం చెయ్యి. ధన ధాన్యాలు, గౌరవ ప్రతిష్టలు, సఫలతను అనగా విజయాన్ని పొందాలంటే అన్నిటికంటే మొదటి షరతు ఏమిటంటే అసంభవమని, కష్టమైన పని అనే ఆలోచనను ఎప్పుడూ మనిషి మనసులోకి రానియకూడదు.
మనిషి సాధించిన దానినంతటినీ ప్రతి మనిషి చేయగలుగుతాడు. మనసులో దృఢత్వం, ధైర్యం ఉంటే నీవు స్వయంగా నీ కోసం ఉత్తమమైన అనుకూల పరిస్థితులను కల్పించుకోగలుగుతావు. స్వార్థగుణం పేడ నుండి నేర్చుకోవాలి. ఆవు పేడ లేదా ఎద్దుపేడ నేలపైన పడినప్పుడు భూమి మీది కొంత భాగమును తనతో ఆవశ్యం పైకి తెస్తుంది. అంటే నేలను తను అలుముకుంటుంది. నేల దానిని కొంచెం అంటి పెట్టుకుంటుంది. మట్టి అంటుకుంటుంది. అదేవిధంగా తమ పని పట్ల ఆలోచన దృఢంగా హృదయంలో నిలిచి ఉన్నప్పుడు వారు అవశ్యంగా ఏదో కొంతమేరకు విజయం పొందే తీరుతారు అని కీర్తిశేషులు మా చిన్నాన్న లాలా ప్రయాద దత్తుగారు అనేవారు. మాటలు చెప్పటం మానే. మాటలను వండి వార్చటం వలన కడుపు నిండదు. కర్ణపేయమైన సంభాషణల చిక్కుల్లో చిక్కుకోకు. తరచుగా సంభాషణలు, ఉపన్యాసాలు చేసేవారికి బహుశా భోజనం దొరకదు కాబోలు. కేవలం పని చేయటం అవసరం. పని చేయటంలోనే ఎల్లవేళలా దృఢత్వం, గట్టిదనం, ధైర్యం ఉంటాయి. అందులో నీకు పార్వతీ బండారంలో విజయం పొందిన ప్రమాణపత్రం, యోగ్యతాపత్రం లభిస్తుంది. పని చేసేవారు మేమున్నత వంశావళి వారమని ఎప్పుడూ చెప్పరు. ప్రపంచానికి నీ శ్రేష్ఠ వంశావళి వైపు ధ్యాస చూపే అవకాశం ఎక్కడుంది? ఎప్పుడుంది? అది మన వంశవృక్షం చూడగోరదు. నీ పూర్వీకుల కథలు వినాలనే కోరిక లేదు. నీ తాతలు, తండ్రులు గొప్పవారు కావచ్చు. పార్వతి దీనిని చూడదు. కనుక నీవు కూడా వీటి చిక్కుల్లో పడకు. పనిచేసేవాళ్లు కేవలం తమ పనివైపే దృష్టి పెడతారు. వాళ్లు తమ ఇంట్లోకి వచ్చి సంపదతో నివసించుమని లక్ష్మి ఆశీర్వాదాలు అడగరు. పార్వతీ భండారం నుండి దృఢత్వం, ధైర్యముల సర్టిఫికెట్ పొంది సంపదలను తమకు లభించేలా లక్ష్మిని వివసురాన్ని చేస్తారు. వారికి లక్ష్మీ సంపదలు అందక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పండితుల వలె సరస్వతి స్తుతులు పాడి విద్వాంసులం కావాలనే కోరికను కలిగి ఉండరు. కాని పార్వతి యొక్క అచంచల దృఢత్వమును పొంది పరిశ్రమించి కష్టపడి సరస్వతి తమకు లభించేలా చేసుకుంటారు. పనిచేసేవారికి ఇతరుల ఫిర్యాదులతోగాని, ప్రశంసలతోగాని పని లేదు. వీరికి కేవలం పనిపట్ల ధ్యాస మాత్రమే ఉంటుంది. పనిలోనే నిమగ్నమై ఇతరమైన వేవీ పట్టించుకోరు గనుక ఈర్ష్యపడేవారి ఈర్ష్య బాధించదు. శత్రువుల శత్రుత్వ భయం ఉండదు. మిత్రుల సహిష్ణుత యొక్క భావన ఉండదు. శత్రువు ఏం ఉత్పాతం చెలరేపుతాడోననే చింతా వేధించదు. ఇటువంటి వ్యర్థమైన మాటలను ఇక్కడ లెక్కచేసేదెవరు? మనసులో ఏది నిలిచిందో, ధ్వనించిందో అది ధ్వనించింది, నిలిచింది అంతే. ఏ పనిలో నిమగ్నమయ్యారో నిమగ్నమవుతారు. దానిని చేసే తీరుతారు. లేదా మరణించనైనా మరణిస్తారంతే. పనే వీరి జీవన్మృత్యువుల ప్రశ్నలవుతుంది. ఈ గొప్ప సంకల్ప శక్తి ఎదుట దేనిని ఉదాహరణగా చూపించగలం? కొంచెం సేపటి కోసమైనా ఎదురుగా నిలువదగినదేది? లోకులు పార్వతీ భండారం నుండి పనిచేసే శక్తిని పొందాలి. తమ విచారశక్తిని, సంకల్పశక్తిని వ్యర్థంగా నష్టపోనీయకూడదు. మన దేశంలో ఇప్పటి ఆవశ్యకతావసరం కేవలం ఇంతే. పార్వతీ భండార్ ఓ కల్పితమైనదో, లేక మరో వస్తువో కాదు. అదొక అస్తిత్వం. నీవు కొంచెం నీ హృదయమును దృఢం చేసుకో. దృఢతరం చేసే శక్తుల పరమాణువులెన్ని ఉన్నాయో అవన్నీ నీ హృదయం వైపు ఆకర్షింపడతాయి. నీలో క్రమంగా దృఢత్వం, దిట్టవు, గట్టిదనం వస్తూ ఉంటుంది. నీవు చేస్తున్న పని అద్భుతంగా ఉంటుంది. నోటితో ఏమీ మాట్లాడకు. కేవలం పని చేస్తూ పో. పనిలో నిమగ్నం కావాలి. ఇందులోనే అంతా ఉంది. ఒక గజం పత్తిదూదితో దారం తయారు చేయగలిగిన మనిషి స్వదేశం విషయంలో 1000 ఉపన్యాసాలు ఇచ్చిన దానికంటే ఎక్కువ పనిచేస్తున్నాడనవచ్చు. 1-2 పుస్తకాలు రాసిన మనిషి కంటే పొలంలో 1 మణుగు ధాన్యం పండించే రైతు, 1.25 మణుగు వరిధాన్యం పండించేవాడు మేలు. పని చేయటం వలన ఏం ఫలితం లభిస్తుంది? దీనిని వ్యాఖ్యానించడానికి ఆంగ్ల పుస్తకం నుండి అమెరికా వాసుల కొన్ని సంఘటనలు నీకు వినిపిస్తాను. 1619లో 25 మంది నీగ్రోలు బందీలుగా ఆఫ్రికా నుండి అమెరికాకు వచ్చారు. వారి స్థితి దయనీయం. చేసే పని బానిసత్వం. విద్యాబుద్ధులు పెంపొందించుకునే అవకాశం వారికి ఇవ్వబడలేదు. 1865 నాటికి వారి జనసంఖ్య పెరిగి 40 లక్షలకు చేరింది. వారి స్వాతంత్ర్యం పైన సభ్య దేశాలకు చూపు మళ్లింది. వారికి స్వతంత్రమిచ్చారు. కాని వారికి ఎక్కడా పాఠశాలలు లేవు. బోధించే ఉపాధ్యాయులు లేరు. వకీళ్లు లేరు. డాక్టర్లు లేరు. షావుకారులు లేరు. ధనవంతులు లేరు. చివరికి వారిలో తమ అభ్యున్నతిని గురించిన ఆలోచనలు ఉత్పన్నమయ్యాయి. ఇక వారు పనిలో పడ్డారు. ఇవాళ అమెరికా, యునైటెడ్ స్టేట్స్లో 1 కోటి కంటే ఎక్కువగా నీగ్రోలున్నారు. నిరంతరం వారు పనిలో నిమగ్నమైన ఫలితంగా 500 కంటే ఎక్కువగా వారి వార్తాపత్రికలున్నాయి. 19 లక్షల కంటే ఎక్కువ రూపాయల మొత్తం విద్యార్జన కోసం పోగు చేశారు. 160 కంటే ఎక్కువ సంఖ్యలో వారి పాఠశాలలున్నాయి. 40,000 మంది నీగ్రోలు ఉన్నత స్థాయి విద్యాబోధన పొందుతున్నారు. 30,000 మంది బాలబాలికలు వ్యాపార పద్ధతులను నేర్చుకుంటున్నారు. 10,000 కంటే ఎక్కువ మంది విద్య అధ్యయన కార్యంలో నిమగ్నమై ఉన్నారు. 2 లక్షల కంటే ఎక్కువ మంది బాలబాలికలు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. 30,000 మంది నీగ్రోలు ఉపాధ్యాయులు వారికి జీవన వ్యవహారశైలిని గురించి వారికి బోధిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు 800 కంటే ఎక్కువ సంఖ్యలో నీగ్రో డాక్టర్లున్నారు. 600 మంది కంటే ఎక్కువ వకీళ్లున్నారు. ఎందరో కోటీశ్వరులున్నారు.
వారి కర్మాగారాలు తెరుచుకున్నాయి. జపాన్ తప్ప మరే జాతి కూడా వీరితో సమానంగా ఉన్నతిని సాధించలేదని చెబుతారు. ఈ లెక్కలన్నీ 100 పూర్వమువి. దాతాదయాల్ శివవ్రత్లాల్ మహారాజ్ ఈ పుస్తకం రాసిన కాలానివి అని పాఠకులు గమనించాలి. మన దేశం పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూడాలి. వర్ణమాలలోని అక్షరాల గురించి తెలిసినవారు మనలో 2% మనుషులు కూడా లేరు. మనలో పనిచేసే పద్ధతి, మెళకువ లేదు. అవసరాన్ని ఉత్పన్నం చేసుకోవటమూ తెలియదు. ఏమైనా నేర్చుకున్నారా అంటే గొంతు చించుకుని ఇతరులను విమర్శించటమూ, తిట్టటం. చేతులు ముడుచుకుని ఈగలు తోలుకుంటూ కూర్చోవటం. మనలాంటి మనుషులలో ఎప్పుడైనా ఇలా పనిచేసే నిష్ఠ, ఉన్నతిని సాధించే పట్టుదల వ్యక్తమవుతుందా? లోకులు పనిచేసే అవసరం ఉంది. ధైర్యంగా పనిచేసే అవసరముంది. తమ శక్తిని వాక్కు ద్వారా ఉపయోగించే అవసరం ఉంది. రాత్రింబగళ్లు ధార్మిక శాస్త్రార్థాల్లో కలహిస్తుంటారు. జ్ఞానం లేదు. తెలివి లేదు. బ్రహ్మకు సైతం పాఠం నేర్పడానికి సాహసించటం పూర్తిగా నిరర్ధకమైన పని. మన ప్రాచీన గ్రంథాల నుండి ధైర్యం, దృఢత్వం మొదలైన ఉపదేశాలను స్వీకరించాలి. ముగిసిపోయిన, అంతరించిన కార్యాలను సైతం చేతులలోకి తీసుకుని వాటికి ప్రాణం పోయాలి. ఇది మన రాష్ట్రీయ, దేశీయ గుణం. ఇది రోజురోజుకీ నశించిపోతోంది. సగరుని సంతానం వలన గంగను భువికి తెచ్చే పని ప్రారంభమైందని నీకు తెలియాలి. వాళ్లు మృతి చెందారు. అంశుమంతుడు అదే పనిచేయడానికి ప్రయత్నించాడు. అతనికి విజయం లభించలేదు. చివరికి భగీరథుని వంతు వచ్చింది. అతడెంతో కష్టపడి వేలాది క్రోసుల దూరం నుండి గంగను ఆర్యావర్తాన్ని తృప్తిపరిచేటందుకు వివసురాలిని చేశాడు. ఈ గంగాన్ని పూర్వీకులను మరువనియని స్మృతి. గంగ పార్వతీ భండారంలోని సామగ్రిలోని ఒక అంశం. జాతిలో జీవన సంచారం చేయగోరేవారు, ఏమైనా సాధించాలనుకునేవారు వ్యర్థ ప్రలాపాలు మానుకుని పార్వతి నుండి అమృత గంగను ప్రవహింపచేయాలి. జాతిలో ధైర్యం, దృఢత్వం, తత్పరతతో కూడిన జీవన సంచారం చేయాలి. అన్నీ వాటి సమయాలలో సిద్ధిస్తాయి, నెరవేరుతాయి. కబీర్ సాహబ్ కథనం ఇలా ఉంది. కర్నీ కారజ్ నా లఖే, కథనీ కథే అపార్. ఇన్ బాతో క్యౌం పాయే, సాహబ్ కా దీదార్. कथनी तो थी जगत में, करनी उत्तम सार. कहे कबीर करनी सबल, उतरे भवजल पार. करनी बिन कथनी कथे, अज्ञानी दिन रात. कुकर जो भूषत फिरे, सुनी सुनाई बात. మనం పార్వతీ భండారం నుండి ధైర్యం, దృఢత్వం, చలించని తత్వమును ప్రాప్తించుకుని దేశం ఉద్ధరింపబడేలా పనిలో నిమగ్న కావాలని ఈశ్వరుడు ఆశీర్వాదం ఇవ్వని. సరస్వతీ భండార్. గురు పశు, నర్ పశు త్రియా, పశు వేద్ పశు సంసార్. మానుష్ సోయి జానియే, జాహి వివేక్ విచార్. కబీర్ సాహబ్. గురువుగారి మహిమ, అసలైన రూపాన్ని అర్థం చేసుకోకుండా, ఆయన నామ మహిమను ఔచిత్యమును ఆలోచించకుండా ఒకవైపే సమర్థించే పక్షపాత ధోరణితో ప్రవర్తించేవారు గురు పశువులు. అనగా గురువుగారి జంతువులు. మనిషి యొక్క శ్రేష్ఠత్వం, మనుష్యత్వం, మానవతా గుణం ఉద్దేశ్యముతో పరిచయం లేకున్నా ఎవరైనా పెద్ద లేక చిన్న మనిషితో గాఢమైన, చాలా దగ్గరగా సంబంధం కలిగినవారు, కుక్కతో సమానంగా, నర పశువులు. ఎవరైతే స్త్రీజాతి గొప్పదనాన్ని, విశేషమైన యోగ్యతలను గురించి తెలుసుకోకుండా స్త్రీ యొక్క ప్రేమ బంధనమును తన మెడలో హారంగా చేసుకున్న మనిషి త్రియా పశువు. ఇదే విధంగా ఎవరికైతే వేదాల అర్థం, ఆశయం గురించి ఏమాత్రం తెలియకున్నా వేదమంటే ఏమిటో, వేదం ఉద్దేశ్యం ఏమిటో, వేదాలతో మనకు ఎటువంటి సంబంధమో అర్థం కాకున్నా నిష్ప్రయోజనంగా గొంతు చించుకుని వేదం వేదం అని అరిచేవారు వేద పశువులు. ఎవరిలోనైతే వివేకం, సంకల్పం, ఆలోచన, విచారం ఉందో వారే వాస్తవానికి మనిషి. వివేకం, విచారాల ద్వారా ఏదైనా పరిణామానికి చేరుకుని అందులో తన అర్థం సిద్ధిని అన్వేషించేవారే వాస్తవానికి మనిషి. ఇది కబీర్ సాహబ్ వాణి. ఆయన ఇది చెప్పి దాదాపు 600 సంవత్సరాలైంది. కాని అది ఆనాడెంత సత్యమో నేటికీ అలాగే సత్యమైన మాట. దీని వాస్తవికతలో ఏ కొంతమేరకైనా తగ్గుదల అనేదే లేదు. మనిషి ఆలోచన, విచారాలతో పని నిర్వహించుకోవటమే అతని ఉన్నత స్థాయి ప్రశంస. సంస్కృత శబ్దం మనిషి, మనుష్యుడు, దాని అర్థమే ఆలోచించటం, విచారించటం. కనుక పైన చెప్పిన దోహాలో మనిషి అనే పదం ఎవరికి సముచితంగా అన్వయిస్తుందో స్పష్టంగా వ్యాఖ్య సహితంగా చెప్పటం జరిగింది. ఆలోచన, విచారంతో పనిచేసే వారే మనిషి. ఈ గుణం ఆ మనిషిలో లేకుంటే అతడు మనిషి రూపంలో ఉన్న పశువు అనవచ్చు. మనిషికి పశువుకి ఇంతే తేడా. తినటం, తాగటం, కలిసి ఉండటం, విషయ వాసనల జ్ఞానం మొదలైనవి కొంతవరకు పశువులో కూడా ఉన్నాయి. జంతువును గుంజకు కట్టేస్తారు. దానికి ఈ స్థితి, బంధనం ఇష్టం ఉండదు. కాని తను ఇక్కడ ఎందుకు బంధింపబడిందోనని అది ఆలోచించజాలదు. ఎందుకు నాపై ఈ దౌర్జన్యం సముచితమని అనుకుంటున్నారు అని కూడా అది ఆలోచించదు. మనిషి ఆలోచించి వాస్తవికత ఏమిటో తెలుసుకోగలుగుతాడు. తన అనుభవాలను విస్తృతపరుచుకుని స్వతంత్రాన్ని పొందడానికి పరిస్థితులను, సాధనాలను ఉత్పన్నం చేసుకుంటాడు. మనిషికి, పశువుకి మధ్య ఉన్న ఈ తేడాలనే మనం చూస్తుంటాం. మనిషి మరియు పశువు ఇద్దరికీ బుద్ధి అనే వరం లభించింది. వనస్పతులలో, ఖనిజ పదార్థాలలో సైతం బుద్ధి ఉంటుంది. ఇది అసంభవమనుకోకు. వనస్పతులను, ఖనిజ పదార్థాలను ప్రాణంలేనివనుకుంటున్నావు.
కనుకనే నీ దృష్టిలో వాటికి బుద్ధి ఉండదని భావిస్తావు. కాని ఇది నిజం కాదు. వాటిలో కూడా ప్రాణం ఉంది. ప్రాణం లేకుండా లేవు. ఎందుకంటే ఈ సృష్టి ఏర్పడటం ప్రకృతి మరియు పరమాత్మల సంయోగం అని చెప్పబడింది. ఆత్మ లేకుండా ఖాళీగా ఉన్న అణువు ఎక్కడుందో ఆలోచించు. కనుక అన్నిటిలో ఆత్మ ఉంది. ఆత్మ ప్రతి ఒక స్థానంపై సంపూర్ణంగా వ్యాపించి ఉంది. ఎప్పుడైతే అన్నింటిలో ప్రాణం ఉందో అన్నింటిలోనూ ఏదో ఒక రూపంలో బుద్ధి ఉండటం కూడా అవసరమే. ప్రకృతిలోని సమస్త వ్యవహారాలలో ప్రతి ఒక్క వస్తువు తన అసలు స్థితివైపు, వాస్తవికత వైపు మొగ్గు చూపుతుంది. నీరు నీటి భండారంలో ఉండగోరుతుంది. వాయువు వాయుమండలంలో లీనం కావాలనుకుంటుంది. అగ్ని అగ్నికుండంలో ప్రసన్నంగా ఉంటుంది. అగ్ని, జలం, వాయువులను నీవు జడములని అంటావు. రేపు వీటిని చైతన్యమని అనే రోజు వస్తుంది. ఇవి దేవతలు, చైతన్యములు, దివ్యశక్తులు గలవి. వీటిలో బలం ఉంది. వీటిలో వివేకం ఉంది. ఇవి సదా తమ అసలువైపు సాగిపోవటానికి ఇదే కారణం. పానీ తహే ఖాక్ కో రవా హై, లో సోలే కీ సూయే ఆసమా హై. ప్రకృతిలోని రంగస్థలంలో ప్రతి స్థానంపై తెరలు దింపబడి ఉన్నాయి. లేకుంటే దాని అస్థిరమైన, చంచలమైన సృష్టి నీతో నేరుగా కబుర్లు చెబుతుండేది. అయినా మనిషి మానవత్వ ప్రత్యేకతలతో ఉన్నాడు. ఆలోచించి, అర్థం చేసుకుని తెరలను తన చేతులతో తొలగిస్తాడు. చిరునవ్వుతో అంటాడు ఇలా: పరదా కో హటాదేకి తమాషా నజర్ ఆయే ఆయ్, హర్ రంగ్ మే వహ సూరతే సేవా నజర్ ఆవే. తెర తొలగిపోతుంది. ప్రకృతిలోని అందమైన సృష్టి మనిషి వైపు ఆకర్షితమవుతుంది. ఎందుకంటే ప్రకృతిని రాజకుమారుడు అనుకుంటే బుద్ధి వివేకములు గల ఆకృతులు అతన్ని సన్మానించటం తమ గౌరవంగా భావించి సంతృప్తిపడతాయి. ఎవరి బుద్ధి ఇంకా ఇప్పటికీ అనుభవాల స్థానాలను ప్రాప్తించుకోలేదో వారి గురించి నేను చెప్పటం లేదు. నా అభిప్రాయం కూడా అది కాదు. సార వస్తువును అర్థం చేసుకునే వారికి మాత్రమే నేను చెబుతున్నాను. వారు వినాలి. ఇప్పుడు నేను చెబుతున్న దానిపై శ్రద్ధ చూపాలి. ధ్యాస మరల్చాలి. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ ఇవన్నీ ప్రాణం కలవి. బుద్ధి వివేకాలు కలిగినవి. వాటి బుద్ధి మండలాలలో తేడాలున్నాయి. ఈ అంతరాలు తేడాలు ప్రతి స్థానంపై నీకు ప్రకృతిలో అడుగడుగునా కనిపిస్తాయి. ఇవన్నీ తమ తమ మండలాలలో పనిచేస్తాయి. బుద్ధి వివేకాల సహితంగా పని జరుగుతూ ఉంది. ఎక్కడైనా మండలం ఏర్పడితే అక్కడ నీకు సదా 3 స్థితులు కనిపిస్తాయి: రూపం, నామం, మండలం, పరిధి. ఇతర పదాలలో చెప్పాలంటే స్థానం, ధని యొక్క పేరు. అర్థం చేసుకోవడానికి నీవు నీ శరీరమును ఒక మండలం, ఒక పరిధి, ప్రదేశం అనుకో. నీ శరీరం స్థానం, స్థలం. నీవు దాని ధనివి, అధిపతివి. అంటే దాని యజమానివి, దానిని కలిగి ఉన్నవాడివి. నీ రూపం దాని రూపం. నామం కలిగినవాడిలో తేడా ఉందని భావించకూడదు. కనుక ఇక్కడ వీనిని తెలిసి కావాలనే ఒక్కటే అని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆలోచించు. అగ్ని పరమాణువులు ఎక్కడెక్కడ పనిచేసినా అది అగ్ని మండలం. ప్రకాశం దాని స్వరూపం, అగ్ని దేవత దానికి యజమాని. ఇదే విధంగా ఎక్కడి వరకు వాయువు యొక్క పరమాణువులు చెల్లాచెదురుగా ఉన్నాయో అది వాయు మండలం. ఈ మండలానికి అధిపతి, యజమాని పేరు వాయువు. ప్రకాశం అతని స్వరూపం. ఇదే విధంగా ఆకాశం యొక్క పరమాణువులు ఎక్కడిదాకా వీలైతే అంతవరకు దాని మండలం. బ్రహ్మ, ఆకాశం, దానికి అధిపతి. ప్రకాశం దాని రూపం. నీటి పరమాణువులు వ్యాపించి ఉన్నంతవరకు అది దాని మండలం. వరుణ దేవుడు, దానికి అధిపతి. ప్రకాశం అతని రూపం, ఈ అధిపతి. ఈ ధనికుడు అనగా వరుణ దేవుడు తన మండలంలో, తన ప్రదేశంలో ఉండి దాని సంపూర్ణ భాగాల ఏర్పాట్లలో ఈ యోగ్యతతోనే పని తీసుకుంటాడు. ఎలాగైతే ఓ నా పాఠకురాలా, నీవు నీ శరీరంలోని సంపూర్ణ మండలాలను నియమిత రూపంలో ఉంచుతావో, ఏ విధంగా నీవు నీ శరీర, మనే, రూపమండలంలో వ్యాపించి సమస్త అవయవాలను పరిశీలిస్తావో, పర్యవేక్షిస్తావో అదేవిధంగా ఇతర మండలాల అధిపతుల వ్యవస్థ, ఏర్పాట్లు ఉన్నాయి. ఇందులో కొంచెం కూడా సందేహం లేదు. నియమం, ప్రణాళిక నిర్మించటం, పడగొట్టడం, విరవటం, నరకటం, రాగద్వేషాలు మొదలైన వాటి ఏర్పాట్లు ఉన్న చోట బుద్ధి తప్పక ఉంటుంది. బుద్ధి ఉన్న దానిని జడపదార్థమని నీవు ఎలా అంటావు? జడ, చైతన్యాలు వాస్తవానికి ఉపేక్షించే శబ్దాలు. ఈ అగ్ని, జలం, వాయువులు దేవుళ్ళు. దేవుళ్ళు బుద్ధి కలిగినవారు. వీరంతా నీకు సేవ చేస్తున్నారు. ప్రకృతిలో ప్రతి వస్తువు ఈ పవిత్ర, పునీత కర్తవ్యాన్ని పాటిస్తున్నది. ఈ సామగ్రి అంతా కేవలం నీ కోసమే. నీవు దీని నుండి లాభం పొందడానికే. అయ్యో, దుర్భిక్షం తాండవమాడుతోంది. తిండికి కరువొచ్చింది. మనుషులు కుక్కచావు చస్తున్నారు అని నీవంటావు. మనిషి కూడా ఎప్పుడైనా చస్తున్నాడా అని నీవెప్పుడైనా ఆలోచించావా? ఈ చనిపోతున్న వాళ్లేం మనుషులు? మనిషి ఒక గొప్ప మహా అస్తిత్వం. దీనిని గురించి కబీర్ సాహబ్ ఇలా చెప్పారు: మానుష్ సోయి జానియే, జాహి వివేక్ విచార్. మనిషి బుద్ధిని ఉపయోగించి పనిచేస్తే అగ్ని నుండి విద్యుత్తును పుట్టించి ధరణిమాత ఉత్పాదక శక్తిని మరింత పెంచి అత్యధికంగా ఆహార ధాన్యం పడించగలుగుతాడు. మొదటి 2 అధ్యాయాలు నీవు శ్రద్ధగా చదివితే లక్ష్మీ భండారం పూర్తిగా నీ కాళ్ల కిందే ఉందని తెలిసి ఉండాలి.
నీవు పొందలేని వస్తువు ఏముంది? గాలి లేకుంటే దానికే నీవు ఆకాశానికి గత్యంతరం లేని పరిస్థితిని కల్పించగలుగుతావు. అగ్ని లేకుంటే వాయువును గాలిని మధించి అగ్నిని ఉద్భవింపచేయగలవు. నీరు లేకుంటే అగ్ని మండలమును మధించి నీళ్లేర్పాటు చేసుకోగలవు. నీవు మనిషిగా ఉంటే నీకు దుర్లభమైనదంటూ ఏదీ లేదు. మనిషి యొక్క ఉత్తమ, విశేషమైన గుణం బుద్ధిని కలిగి ఉండటం. ఇన్సాన్ కీ అకూల్ గర్ న హై గుమ్ హె చస్మ పరీ మే జాయ్ మర్దుమ్. వాస్తవానికి బుద్ధిమంతుడైన మనిషి సమస్త బ్రహ్మాండానికి యజమాని అనవచ్చు. అతడు యజమానిగా చేయబడ్డాడు. శాసించటం అతని హక్కు. ఒకసారి సింహంపై సవారీ చేస్తాడు. మరోసారి ఏనుగు మస్తకంపై ఠీవిగా కూర్చుని కనిపిస్తాడు. ఇంకోసారి సముద్రం గుండెలను చీల్చుకుని అందులో నుండి తన మార్గం ఏర్పరుచుకుంటాడు. వేరొకసారి ఆకాశంలోని మేఘాలపై కూర్చుని సకల ప్రపంచానికి అధికారిలా, రాజులా, యజమానిలా కనిపిస్తాడు. అగ్ని, జలం, వాయువు అతనికి ఆజన్మదాసులు. అతడు పుట్టినప్పటి నుండి జీవితమంతా అతనికి సేవలందిస్తాయి. మనిషి కోరుకుంటే ప్రపంచాన్ని నశింపచేస్తాడు. తన కోసం కొత్త ప్రపంచాన్ని ఏర్పరచుకుంటాడు. అతడు లక్ష్మీపుత్రుడు. బూడిదతో చేసిన దిష్టిబొమ్మ కాదు. అతనికి సమానంగా పోటీపడటానికి సాహసించే వారెవరున్నారు? ఒక చేతితో ఆకాశ శిఖరాన్ని పట్టుకుంటాడు. మరో చేతితో పాతాళాన్ని అణచగలడు. ఆదిశేషుని శిరస్సుపై పాదాలు మోపి ఆకాశం వైపు చూస్తూ చిన్ని కృష్ణుడు నర్తిస్తున్నాడు. ఆహా! పెదవులపై మురళి. ఆ వంశీనాదాన్ని ఎవరు విన్నా మోహితులవుతారు. ముగ్ధ మనోహర రూపం. అధరాలపై వేణుగానం. దేవుళ్ళు బుద్ధి కలిగినవారు. వీరంతా నీకు సేవ చేస్తున్నారు. ప్రకృతిలో ప్రతి వస్తువు ఈ పవిత్ర, పునీత కర్తవ్యాన్ని పాటిస్తున్నది. ఈ సామగ్రి అంతా కేవలం నీ కోసమే. నీవు దీని నుండి లాభం పొందడానికే. అయ్యో! దుర్భిక్షం తాండవమాడుతోంది. తిండికి కరువొచ్చింది. మనుషులు కుక్క చావు చస్తున్నారు అని నీవంటావు. మనిషి కూడా ఎప్పుడైనా చస్తున్నాడా అని నీవెప్పుడైనా ఆలోచించావా? ఈ చనిపోతున్న వాళ్లేం మనుషులు? మనిషి ఒక గొప్ప మహా అస్తిత్వం. దీనిని గురించి కబీర్ సాహబ్ ఇలా చెప్పారు. మానుష్ సోయి జానియే, జాహి వివేక్ విచార్. మనిషి బుద్ధిని ఉపయోగించి పనిచేస్తే అగ్ని నుండి విద్యుత్తును పుట్టించి ధరణిమాత ఉత్పాదక శక్తిని మరింత పెంచి అత్యధికంగా ఆహార ధాన్యం పడించగలుగుతాడు. మొదటి 2 అధ్యాయాలు నీవు శ్రద్ధగా చదివితే లక్ష్మీ భండారం పూర్తిగా నీ కాళ్ల కిందే ఉందని తెలిసి ఉండాలి. నీవు పొందలేని వస్తువు ఏముంది? గాలి లేకుంటే దానికే నీవు ఆకాశానికి గత్యంతరం లేని పరిస్థితిని కల్పించగలుగుతావు. అగ్ని లేకుంటే వాయువును గాలిని మధించి అగ్నిని ఉద్భవింపచేయగలవు. నీరు లేకుంటే అగ్ని మండలమును మధించి నీళ్లేర్పాటు చేసుకోగలవు. నీవు మనిషిగా ఉంటే నీకు దుర్లభమైనదంటూ ఏదీ లేదు. మనిషి యొక్క ఉత్తమ, విశేషమైన గుణం బుద్ధిని కలిగి ఉండటం. ఇన్సాన్ కీ అకూల్ గర్ న హై గుమ్ హె చస్మ పరీ మే జాయ్ మర్దుమ్. వాస్తవానికి బుద్ధిమంతుడైన మనిషి సమస్త బ్రహ్మాండానికి యజమాని అనవచ్చు. అతడు యజమానిగా చేయబడ్డాడు. శాసించటం అతని హక్కు. ఒకసారి సింహంపై సవారీ చేస్తాడు.
మరోసారి ఏనుగు మస్తకంపై ఠీవిగా కూర్చుని కనిపిస్తాడు. ఇంకోసారి సముద్రం గుండెలను చీల్చుకుని అందులో నుండి తన మార్గం ఏర్పరుచుకుంటాడు. వేరొకసారి ఆకాశంలోని మేఘాలపై కూర్చుని సకల ప్రపంచానికి అధికారిలా, రాజులా, యజమానిలా కనిపిస్తాడు. అగ్ని, జలం, వాయువు అతనికి ఆజన్మదాసులు. అతడు పుట్టినప్పటి నుండి జీవితమంతా అతనికి సేవలందిస్తాయి. మనిషి కోరుకుంటే ప్రపంచాన్ని నశింపచేస్తాడు. తన కోసం కొత్త ప్రపంచాన్ని ఏర్పరచుకుంటాడు. అతడు లక్ష్మీపుత్రుడు. బూడిదతో చేసిన దిష్టిబొమ్మ కాదు. అతనికి సమానంగా పోటీపడటానికి సాహసించే వారెవరున్నారు? ఒక చేతితో ఆకాశ శిఖరాన్ని పట్టుకుంటాడు. మరో చేతితో పాతాళాన్ని అణచగలడు. ఆదిశేషుని శిరస్సుపై పాదాలు మోపి ఆకాశం వైపు చూస్తూ చిన్ని కృష్ణుడు నర్తిస్తున్నాడు. ఆహా! పెదవులపై మురళి. ఆ వంశీనాదాన్ని ఎవరు విన్నా మోహితులవుతారు. ముగ్ధ మనోహర రూపం. అధరాలపై వేణుగానం. మురళియా బాజ్ రహీ, కోయి సునే సంత్ ధర్ ధ్యానాయ్. సో మురళి గురు మోహి సునాయి, లగే ప్రేమ్ కీ బాన్. पिंडा छोड़ चली ब्रह्मांडा, सुनी अधर में अपूर्वतान. पाया शब्द मिली हमसन से, खींच चढ़ाई सुरत कमान. यह बंसी सतनाम वंशी की, किया अजर घर अमृतपान. हुजूर రాధాస్వామి ఇత్యాది ఇత్యాది. ఈ మురళి నాకు ప్రతి ఒక్క స్థానంపై వినిపిస్తోంది. ఈ మురళీ ధ్వనిలో నాకు నా వాస్తవం యొక్క చిరునామా లభిస్తుంది. బసునో అజ్నే హికాయత్ మీకునద్. అజ్ జుదాయి హా సికాయత్ మీకునద్. అజ్నేస్తో మరా బబీరీ దో అంధ్, అజ్ నఫీరం మల్టీ జన్ నాలీదా అంధ్. हर कसे की दूरे मानद अज असल वेश, बाग जोयद रोजगरे वसला ख्वेस टू. మౌలానా రూమ్. మనిషి ఎవరు? ఏమిటి? నీకేం చెప్పాలి? ఇతడు సత్పురుషుని సత్యమైన పుత్రుడు. ఇతడు బుద్ధిని ఉపయోగించుకుంటూ తన మూలం అసలు, వంశం ను అర్థం చేసుకుని సర్వాధార సర్వేశ్వరుని ఆరాధనలో ఉన్నంతవరకు ప్రకృతి ఇతని ఆజ్ఞను పాటిస్తుంది. అబరే బాదో మహవ ఖుర్సేద్ ఫలక్ దర్కారంద్. తాతో నానే వకఫ్ ఆరీత్ వ గఫ్లత్ న ఖురీ. ఈ హమా బహర్తో సర్ కుసత్వో ఫర్మా బరదార్. సర్ తిన్సాఫ్ న బాసత్ కి ఫర్మాన బరి. శేఖ్ సాది. మనిషి మనిషిగా ఉంటే ఎవరు ఇతనిని తమ సేవకునిగా చేసుకుంటారు? ఇతని ఎదుట నోరు తెరవడానికి ఎవరికి శక్తి ఉంది? తన చేతులతో సింహం మణికట్టును వడేయటమేగాక దాని కళ్ళు సైతం పీకగలడు. పశువుల వలె గుంజకు కట్టి వేయబడినవారు లోభం, తృష్ణ అనే గడ్డిని మేసి నెమరువేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకు భయపడేవారు ఏం మనుషులు? వీరిలో బుద్ధి లేదు, వివేకం లేదు, తెలివి లేదు. వీరు జంతువులు. ప్రపంచం వీరి రూపమును అర్థం చేసుకుని వారిని ఓ గుంజకు కట్టి ఉంచారు. ఎదురుగా గడ్డిని గ్రాసంగా వేశారు. నీతో పదే పదే అంటూ ఉంటాను. ఇప్పుడు అదే చెబుతున్నాను. ప్రపంచంలో మానవీయ భావనలను గౌరవించే సామగ్రి అడుగడుగునా ఉంది. నీవు ఏది కావాలనుకుంటే అదే అవుతావు. నీవేది ఆలోచిస్తావో అదే అవుతావు. అదే లభిస్తుంది. ఒకవేళ నీలో ఆలోచన, విచారం, సంకల్పం ఉంటే, నీలో ప్రబలమైన ఇచ్చకోరిక ఉంటే అది తప్పకుండా నెరవేరుతుంది. కాని నీవు భయపడి ఎలుక వలె బిలంలో దాక్కుంటావు. ఏదో ఒకరోజు పిల్లి నిన్ను తినేస్తుంది. ఎందుకంటే ఎలుక పిల్లికి ఆహారం. నీవు మనిషివి కావాలనుకుంటే విను. ప్రేమగా నీకు వినిపిస్తాను. హిమ్మత్ బులందార్ కి పేసే ఖుదావ ఖులకాయ్. బాసద్బ కదర్ హిమ్మత్తో ఎతబార్తూ. మనిషి యొక్క ఉత్తమ లక్షణం బుద్ధిని కలిగి ఉండటం. బుద్ధి భండారం నుండి ఎల్లప్పుడూ బుద్ధిని అందుకునే తీసుకునే ఆకాంక్ష కలిగి ఉండాలి. గాయత్రి మంత్రం. ఓం భూః భువః స్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇందులో భగవంతుణ్ణి ఏం అడగబడింది? బుద్ధినిమ్మని. ఎందుకంటే మనిషిలో బుద్ధి ఉంటే అతడు లక్ష్మీ భండారం నుండి సంపదను, పార్వతీ భండారం నుండి శక్తిని ప్రాప్తించుకోగలుగుతాడు. బుద్ధి లేకుంటే సంపద దొరకదు. శక్తితో పని తీసుకోలేడు. ఏ స్థానం నుండి బుద్ధి అనే సంపద లభిస్తుందో ప్రకృతి భండారంలో దాని పేరు సరస్వతీ భండారం. ఎప్పుడైనా కొంచెం సేపటి కోసం కవివై లక్ష్మి, పార్వతి, సరస్వతి చిత్రాలను గురించి ఆలోచిస్తూ సంకల్పిస్తే నీవు ఉన్నత స్థితిలో నిమగ్నమవుతావు. లక్ష్మి క్షీరసాగరంలో విష్ణువు దగ్గర కూర్చుని పాదాలు ఒత్తుతూ ఉంటుంది. పార్వతి చేతిలో రక్తం అంటుకున్న కత్తి పట్టుకుని సింహంపై కూర్చుని సవారీ చేస్తోంది. కైలాసంలో విహరిస్తోంది. ఈ రెండు రూపాలు ఎంతటి చిత్తాకర్షణ కలిగి ఉన్నాయో కదా! ఏ విధంగా వాటి రూపురేఖలను, వర్ణాలలో మూలతత్వమును అధ్యయనం చేయించే ఏర్పాటు చేయబడిందో కదా అనిపిస్తుంది. కాని వీటన్నిటికంటే ఎక్కువ అందమైన దృశ్యం సరస్వతిది. నెమలి వాహనం అధిరోహించి ఆకాశంలో వీణ వాయిస్తూ తన వర్ణంలో మమేకమై ఉంటుంది. నిమగ్నమై ఉంటుంది. లక్ష్మి నిన్ను విష్ణు చరణాల వరకు చేరుస్తుంది. అక్కడ లోతైన నీటిలో 1000 పడగల ఆదిశేషు ఉంటాడు. విషం, అమృతం రెండూ ఉంటాయి. పార్వతి నీకు శక్తినిచ్చి శివుని చరణాల శరణమును ప్రదానం చేస్తుంది. ఇక్కడ రాక్షస భావనలు, విషంతో పని ఉంటుంది. శరీరమంతటా సర్పాలు చుట్టుకుని ఉంటాయి. భూత, బేతాళులు అందరూ అక్కడ ఉన్నారు. భయానక మైదానం,
కైలాస పర్వతం, మంచు, మంచు వృష్టి భయం. ఇది పార్వతీ స్థానం. విష్ణువు లోతైన సాగరంలో నివసిస్తే శివుడు హిమాలయంలో అన్నిటికంటే ఎత్తైన శిఖరంపై నివసిస్తాడు. కాని సరస్వతి ఎక్కడుంది? ప్రసన్నంగా చిరునవ్వుతో ఆకాశంలో ఎగిరే పక్షిపై కూర్చుని నీకు వాస్తవిక యోగ్యత, సామర్థ్యమును ప్రసాదిస్తుంది. ఆ వాహనం గుణం ఏమిటంటే పాలు, నీళ్ల భేదమును గుర్తించే సామర్థ్యమును కలిగి ఉంటుంది. నీకు సరస్వతి బుద్ధి వివేకాలను ప్రదానం చేస్తుంది. ఈమె భండారం నుండి భాగం పొందినవారు లక్ష్మిపై లోభంతో సముద్రంలో మునుగుతామని భయపడరు. పార్వతి భయంతో మంచు వృష్టిలో వణికి, కరిగి మరణించజాలరు. న్యూనాధికముల నుండి తప్పించుకుని మాధ్యమిక స్థితిలో ఉంటూ శాంతి మరియు ఆనందమును ప్రాప్తించుకుంటారు. మానుషిక భావంలోకి వచ్చి గానం చేస్తారు ఇలా: సన్నోహ మిత్రస్యం వరుణః, సన్నోహ భూతో అరిమాన, సన్నోహ ఇంద్రోహ బృహస్పత్యః, సన్నోహ విష్ణురురుక్రమః. నీవు దేనిని కోరితే అది నీ హక్కుగా నీకు లభిస్తాయి. ఏ ఐడియల్ను, ఏ ఆదర్శమును ప్రియమని, ఇష్టమని అనుకుంటావో దానిని స్వీకరించు. నీకు తెలియవలసింది ఏమిటంటే లక్ష్మీ భండారం పరిమితమైనది. పార్వతీ భండారం కూడా అంత పొడుగు, వెడల్పు, విశాలం లేదు. కాని సరస్వతీ భండారానికి అంతూ దరి లేదు, హద్దు లేదు. సరస్వతి యొక్క గుణవాచక శబ్దం విశేషణం బుద్ధి అని సాంఖ్యకారులు చెబుతారు. అది ఈ సృష్టిలో మొదటి దృశ్యం అనగా మహిమాన్వితమైన తత్వం, గొప్పదనం. దీనిలోనే అహంకారం మరియు మనసు ఉత్పన్నమవుతాయి. ఇందులోనే ఆకాశం, వాయువు, అగ్ని పుడతాయి. ఉన్నదంతా ఈ బుద్ధి యొక్క పట్టులో ఉంది. ఈ ధ్యాస కొంచెమైనా ఈ వైపు మళ్లితే ఇక స్వాభిమానివి, శ్రీమంతునివి, శక్తిమంతునివి, గౌరవనీయునివి అవుతావు. నిజమైన మనిషి అని అనిపించుకునే యోగ్యత సంపాదించుకుంటావు. ఒకవేళ ఇది లేకుంటే ఇక ప్రపంచంలో గడ్డితిని నెమరేసుకుంటూ కూర్చునే జంతువులతో సమానంగా నీ పట్ల కూడా ప్రవర్తించబడుతుంది. ఇక ఏడుపులు తుడుపులు ఎలా? విను. మనిషివిక. బుద్ధితో పని తీసుకో. బుద్ధిని ఉపయోగించుకో. ఈశ్వరునిపై అనగా భగవంతునిపై నమ్మకం, విశ్వాసం పెంచుకో. నీవు మనుష్యత్వం, మానవత్వపు ఆకాశమండలంపై సూర్యుని వలె మెరుస్తూ కనిపిస్తావు. భగవంతుడు నీకు శుభం కలిగించునుగాక. విశ్వభండార్. ధన్వంతే దుఖియే సఖీ, నిర్ధన్ ధన్ కే రూప్. साथ सुखी सहजो कहे, पायो भेद अनूप. ना सुख विद्या के पड़े, ना सुख वाद विवाद. साथ सुखी सहजो कहे, लागी सुन समाद. जैसे सांडीसी लोह की, छिन पानी छिन आग. तैसे सुख दुख जगत के, सहजो तू तस भाग तू. सहजो बाई जी. లక్ష్మీ భండార్ యొక్క వృత్తిని, పని పాటలను చూశాను. వహ్వా ఏం చెప్పాలి? ఆకాశాన్ని స్పృశిస్తున్నట్లున్న భవనం నదీ తీరంలో నిర్మించబడి ఉంది. దాని ప్రతిబింబం నీళ్లలో ఎంత అందంగా ఊయలలుగుతున్నది. భవనాల చుట్టుపక్కల అందమైన పూల తోటలున్నాయి. పువ్వుల సుగంధం మస్తిష్కంలో, హృదయంలో నిండిపోతున్నది. అక్కడక్కడ నీటి తుంపరులు పడుతున్నాయి. అందమైన వస్త్రాలను ధరించిన నౌకర్లు ఎంతో ఆడంబరంగా నిల్చున్న రాజభవనం సేవలో నిమగ్నమై ఉన్నారు. భోజన పానీయాలు సమస్తం సిద్ధంగా ఉన్నాయి. భోగ విలాసాలు, వేడుకలు జరుగుతున్నాయి. గాన విద్యలో దక్షులైన గాయనీ గాయకులు తమ తమ స్వరరాగాలను ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ఆ భవనంలో నివసిస్తున్నవారు మనోహరమైన వస్త్రధారణ చేసిన సౌందర్యవంతులు. వారి ముఖ మండలముల నుండి కాంతి కురుస్తున్నది. వారు నవ్వుతున్నారు. తమలపాకుల ఎరుపు పెదవులపైన విచిత్రమైన మెరుపు దీప్తిని ప్రదర్శిస్తోంది. రంగమహలు నుండి ఇప్పుడే నడిచి వస్తున్నారని కళ్ల వలన స్పష్టమవుతోంది. వారి నడవడి, రీతి రివాజు, వేషభాషలు, అందంగా అలంకరింపబడిన మహల్ చూసి నాకు ఈ సంపదను ప్రసాదించుమని ఈశ్వరుణ్ణి ప్రార్థించాలనిపించింది. నన్ను కూడా లక్ష్మీపుత్రుణ్ణి చేయాలని, నేను కూడా సుఖానందాల జీవితం గడపాలని కోరాలనిపించింది. కాని ఇప్పుడే ఇలా ప్రార్థించాలన్న ఆలోచన క్రియాత్మక రూపం ధరించకముందే, మనసు లోపలే ఈ ఆలోచన బీజరూపంలో ఉండగానే నదికి రెండోవైపు ఎవరో మధురమైన స్వరంతో గానం చేస్తున్న గీతాలు నా చెవిన పడ్డాయి. ఆ గాయకుడు తన్మయుడై ఇలా పాడుతున్నాడు: क्या मांगू कुछ तिर न रहाई, देखत नयन चलो जग जाई. 1 लाख पूत 1.25 लाख नाती, ता रावण घर दिया न बाती. लंका सा कोट समुद्र सी खाई, ता रावण की सुध नहीं पाई. सोने का महल रूपे का छाजा, छान चला नगरी का राजा. कोई करे महल कोई करे टाटी, उठ जाए हंस पड़ी रहे माटी. आवत संग न जात संगाती, कहा भयो दल बांधे हाथी. कहे कबीर अंत की बारी, हाथ झाड़ जो चला जुवारी. ఈ వాణి ఎలాంటిది? ఓ మంత్రం. చెవిలో పడగానే మనసు ఉప్పొంగుతుంది. హెచ్చరిక చిత్తం యొక్క కళ్ళెదుటికి వచ్చింది. వాస్తవానికి ప్రపంచపు పరిణామం ఇదే. ప్రతి ప్రాతకాలం, సాయంకాలంలో పరివర్తనం చెందుతుంది. పాడుతున్నవారు మళ్లీ భైరవీ రాగం అందుకున్నారు. సాతో శబ్ద జో బాజే, ఘర్ ఘర్ హెతే రాగ్. సో మందిర్ ఖాళీ పడే, బైఠల్ లాగే కాగ్. ऊंचा महल चुनावते, कर हेडम हेड. सुवरन कली ढलावते, गये पलक में छोड़ टू. कबीर मंदिर लाख का, जड़िया हीरालाल. दिना 4 का खेल है, दिनस जाएगा काल तू. कबीर मरेंगे मर जाएंगे,
कोई न लेगा नाम। उजड़ जाए बसाएंगे, छोड़ बसंता गाम। रात गवाई सोईकर, दिवस गवाया खाए। హీరా జన్మ అమోల్ థా, కోడి బదలే జాయ్టూ. ఈ దోహాలను విని నా మనసును మరోవైపు మళ్లించాను. మనసుకు స్వభావ సిద్ధంగానే విహరించటంలో ఆసక్తి ఉంది. రాజుగారి కోట వైపు షికారుగా వెళ్తే మనసుకు హాయిగా ఉండి, చిత్తం శాంతిస్తుందనే ఆలోచన కలిగింది. మనోరంజకమనే ఆలోచనతో రాజద్వారం వైపు వెళ్లాను. అక్కడ ఏనుగుల వరుసలున్నాయి. అవన్నీ ఉత్సాహంగా ఊగుతున్నాయి. సైన్యం పరేడ్ చేసే సమయం. యుద్ధ నగారాలు మోగుతున్నాయి. రాజుగారు స్వయంగా సేనాపతిగా తన సైనికుల పనులను చూస్తున్నాడు. ఆయన శక్తి ఎదుట ప్రపంచంలోని పాలకులు తమ శిరస్సులను గౌరవంగా వంచుతుంటారు. ఆయనకు అనేక స్థానాల నుండి కప్పం అందుతుంటుంది. గొప్ప గొప్ప శ్రీమంతులు, పేరు ప్రతిష్టలున్నవారు ఆయన వద్ద మంత్రిత్వం కోసం తపిస్తారు. ఆయన లక్ష్మిని తన దాసిగా చేసుకున్నాడు. రాజుగారి కోశాగారానికి ఆత్మగా ఉండి శోభను పెంపొందించటంలో లక్ష్మి వివసురాలై ఉంది. అక్కడ ఆమె ఉండి తీరక తప్పని పరిస్థితులున్నాయి. రాజుగారి శక్తికి నిలకడెక్కడా? అంతెక్కడా? అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. అన్నిటిపైన ఆయన శాసనం, రాజ్యాధికారం ఉన్నాయి. అందరూ రాజుగారిని తమ నాయకుడని అంగీకరిస్తారు. సమస్త దేశంలో ఆయన పలుకుబడి ఉంది. ప్రభుత్వం స్థాపించబడి ఉంది. అధికారం చలాయిస్తున్నాడు. ఆయన చెప్పిందే వేదం, చేసిందే చట్టం, అంతే. లక్ష్మి వల్ల ఏమవుతుందని ఆలోచించాను. ప్రపంచంలో శక్తి, రాజ్యాధికారం కూడా ఒకటుంది. ఎవరిలో శక్తి ఉంటే వారే సంపదకు, ప్రతిష్టకు వారసులు. ఎవరి దగ్గర కర్ర ఉంటే వారిదే పశువు. ఎవరి రాజ్యమైతే వారిదే పాడిపంట. ఎవరి చేతిలో బలముంటే వారిదే భవిష్యత్తు. చూడు, ఇక్కడ మూర్ఖులు, పండితులు అందరూ రాజుగారిని కీర్తిస్తారు. సాధువులు, ఫకీర్లు కూడా ఆయన వద్దకు యాచకులై వస్తారు. ఈశ్వరుడు దయ చూపితే పార్వతీపుత్రులు కావటం వలన అన్నీ లభిస్తాయి. ఇటువంటి ఆలోచన తరంగాలు మనసులో చెలరేగుతుంటే నేను షికారుగా నడుస్తూ నడుస్తూ కోట యొక్క రెండో వైపు చేరాను. ఎదుటి నుండి ఒక సిపాయి పాడుతూ వస్తున్నాడు. ఇలా, జాయేగా మై జాని, మన్రే తూ జాయేగా మై జాని, ఆవేగి కోయి లహర్ లోప్ కి, డూబేగా బిన్ పాని. రాజ్ కరంతే రాజా జై హై, రూపవంతి రాణి ఆయ్. వేద్ పదంతే పండిత్ జై హై, కథా సునంతే జ్ఞాని. योगी जय है जंगमा जय है मानी ध्यानी. कहे कबीर सत भक्त न जय है, जिनकी मत कहरानी. जाएगा मन जानी रे मन, तू जाएगा मन जानी. ఈ పదం కూడా ఎంతగానో ప్రభావితం చేసేదే. తనేం పాడుతున్నాడో పాపం ఆ సిపాయికేం తెలుసు. దీనిని విన్నవారెవరైనా ఈ స్థితేమిటని, ఏం జరిగిదని నన్ను అడగాలి. వాహ్యాలి నుండి నేను తిరిగి వచ్చేశాను. నా గదిలో కూర్చుని ఆలోచించసాగాను. బల్లపైన ఒక పుస్తకం ఉంది. దానిపైకి దృష్టి మళ్ళింది. అందులో బుద్ధి, వివేకాలను గురించిన విషయాలు నిండా ఉన్నాయి. దానిని తీసుకుని 3-4 పుటలు చదివాను. ఇక బల్లపైన పుస్తకం పెట్టేశాను. ఆలోచించి విద్య శక్తి అనే పరిణామం పైకి చేరాను. సంపదకున్న మహాత్యం, గొప్పదనం అధికం. రాజుగారి శక్తి కూడా గొప్పదే. కానీ విద్య ఎదుట వాటి మాట చెల్లదు. బాగా శ్రద్ధగా ఆలోచించి చూస్తే సంపద, శక్తి విద్యకే కృతజ్ఞులై ఉన్నాయి. మనిషి ఎన్నో ఆవిష్కరణలు చేస్తాడు. వాటి వలన చక్రవర్తులకు కూడా లభించనంత ధనం సంపాదిస్తాడు. ఒక్కో మనిషికి వేలాది మంది మనుషుల శక్తి ప్రాప్తిస్తుంది. ఈ ఫిరంగులు, తుపాకులు, రైళ్లు, నౌకలు మొదలైన వాటన్నిటినీ కనుగొన్నది విద్వాంసులే కదా. రాజులు కూడా విద్వాంసులను గౌరవించి సన్మానాలు చేయవలసి వస్తుంది. వాళ్లు తమ సభలో విద్వాంసులను, యోగ్యులైన మంత్రులను నియమించుకోక తప్పదు. అడుగడుగునా వారిని సంప్రదించాలి. విద్యను ప్రాప్తించుకున్న వారికి సరస్వతీ భండారం నుండి ప్రతి వస్తువు లభిస్తుంది. కనుక లక్ష్మీపుత్రులు, పార్వతీపుత్రులు కావటం కంటే సరస్వతీపుత్రులు కావటం అనేక రెట్లు గొప్ప. ఎందుకంటే విద్యలో సుఖముంది. విద్వాంసులు అధికంగా సుఖంగా ఉంటారు. ధనవంతులకు వేలాది సమస్యలు, చింతలు ఉంటాయి. రాజుగారికి తన దుమఖం మాటాటుంచి ఇతరుల దుమఖాలతో దుమఖపడవలసి వస్తుంది. కనుక లక్ష్మీ భండారం, పార్వతీ భండారములు దుమఖాలు లేకుండా లేవు. విద్యాప్రవాహం వెలువడే సరస్వతీ భండార్ స్వీకరించడానికి యోగ్యమైనది. అక్కడ సుఖం అవశ్యం ఉంటుంది. విద్య కారణంగా దుమఖాలు నశిస్తాయి. కాని ఈ ఆలోచన ఎక్కువ కాలం వరకు పనిచేయలేకపోయింది. సంత్ మత సంగ్రహం 2వ భాగంలోని 25వ పుట గాలి వీచటంతో తెరుచుకుంది. అందులో ఇది రాసి ఉంది. తంధర్ సుఖ్యా కోయి న దేఖా జో దేఖా సో దుఖ్యా హై. ఉదయ అస్త్ కీ బాత్ కహత్ హూ సబ్కా కియా వివేకా హై. घाटे बाड़े सब जग दुन्हकिया, क्या गृही वैरागी है. सुख देवाचार्य दुन्हक के डर से, गर्भ से माया त्यागी है. जोगी दुन्हकिया जंगम दुन्हकिया, तपसी का दुन्हक दोना है. पंडित दुन्हकिया मूर्ख दुन्हकिया, सुख से सब जग सुना है. आशा तृष्णा सबको व्यापे, कोई महल न सुना है. सांच कहूँ तो कोई न माने, छाटा कहा नहीं जाई है. ब्रह्मा विष्णु महेश्वर दुन्हकिया, जिन यह राह चलाई है. अवधू दुन्हकिया, भूपति दुन्हकिया रंग दुन्हकी विपरीती है. कहे कबीरा सब जग दुन्हकिया, सन सुखी मन जीती है. ఉన్న మాటే, సత్యమైన మాటే,
ఇందులో సందేహమేముంది? విద్యాబుద్ధి అధికంగా ఉన్న చోట దుమఖము అధికంగానే ఉంటుంది. ఎవరో అన్నారు ఇలా: దీవానా బాస్తాగమే తూ దీగరా ఖురంద్ తారాకి అల్క్ వేష్ గమే రోజ్గా రా వేష్ టూ. అర్థం: పిచ్చితనమును నీ స్వభావంగా చేసుకో, దీనివలన నీ దుమఖమును ఇతరులు సహిస్తారు. బుద్ధి ఎక్కువగా కలిగి ఉన్నవారు కష్టమును కూడా ఎక్కువగానే సహిస్తారు. ధ్యాస, ఆలోచన, విచారం, సంకల్పం యొక్క మైదానం తనకు తాను విస్తృతం కాసాగింది. సంకల్ప దృష్టి, ఆలోచన, విచారముల దృష్టి వ్యాపించింది. ఒక గొప్ప విచారాత్మక చిత్రం దృష్టి ఎదుటికి వచ్చింది. కిందివైపు సముద్రపు లహరులు తడుతున్నాయి. వాటి మధ్యలో విష్ణువు శేషశయ్యపై పడుకుని లక్ష్మి వైపు చూస్తున్నాడు. సముద్రపు లోతు నీటిపై పడక సర్పంతో స్నేహం. ఇది లక్ష్మి యొక్క ప్రేమ ఫలితం. గాభరాపడి పైవైపు దృష్టి మరల్చగా కైలాసపు మంచుతో కప్పబడిన శిఖరంపై ఉజ్వలమైన ఎముకల రాసులు కనిపించాయి. అక్కడ తేళ్లు, కాళ్లజరులు, పాములు బుసకొడుతున్నాయి. భూతాలు, పిశాచాలు నాట్యం చేస్తున్నాయి. కొన్నిటి శిరస్సులు లేవు, మరికొన్నిటికి చేతుల్లేవు, ఇంకొన్నిటికి కాళ్లు లేవు. మహాశక్తి చమత్కారం. చేతిలో మనిషి శిరస్సు పట్టుకుని రక్తం తాగుతూ యోగిని తిరుగుతోంది. మెడలో ఎముకల దండ ఉంది. ఒకరి మెడలో పురుషుల పుర్రెలు వేలాడుతున్నాయి. కొన్ని చెప్పేటందుకు వీల్లేనివి. ఓ కైలాసవాసి శివ, మహాప్రభూ, ఇదేం లీలా? ఈ దృశ్యం చూడడానికి కంటికి రుచించటం లేదు. దృష్టి జారగా మధ్యలో ఆకాశం నిలబడింది. ఇక్కడ సరస్వతి మహారాణి దర్శనమైంది. రూపురేఖలు చిత్తమును ఆకర్షిస్తున్నా ఏదో ఒక స్థానంపై స్థిరంగా లేదు. ఈ సరస్వతి మనిషి హృదయంలో నివసిస్తుంది. కాని ఆమె రాగానే ఆలోచన, విచారం, ద్వైధీభావం, దుచితాయి స్థితి ఉత్పన్నమవుతుంది. సరస్వతి విశ్రాంతి తీసుకోనివ్వదు. ప్రతి సమయంలో చెబుతుంటుంది: బయక్ సాయత్ బయక్ లంహా బయక్ దమ్ దిగర్గు మీ సెవద్ అహవాల్ ఆలం. అర్థం: ప్రతి క్షణం ఈ ప్రపంచపు స్థితిలో పరివర్తన జరుగుతుంటుంది. ఏది ప్రాప్తించటం వలన మనిషి చిత్తం పాదరసమై ఎల్లప్పుడూ చంచలమై ఉంటుందో, ఏది రాగానే ఆలోచనల స్థితిలో మనిషి చిక్కుకుంటాడో దానిని తన జీవితంలో ఆదర్శంగా చేసుకోవటం సముచితమేనా? ఈ ప్రశ్నకు జవాబు నీవు నీ మనసునే అడుగు. నేనెవరినీ నిందించను. తమ తమ స్థానాలలో అందరూ గొప్పవారే. వారి మహాత్యం ఉంది. మనం లక్ష్మీ భండారం నుండి ఆహారమును ప్రాప్తించుకుని, పార్వతీ భండారం నుండి కాళ్లు చేతులకు శక్తిని పొంది, సరస్వతీ భండారం నుండి ధ్యానం, ధ్యాస, ఆలోచించగల యోగ్యతను పొంది ఇంకేదో ఉద్దేశమును అనుకరించటంలో నిమగ్నమయ్యాం. రోజంతా తినటంలోనే గడపం. రోజంతా వ్యాయామమే చేస్తుండటమో లేక పనిపాటలలో నిమగ్నమై ఉండటమో చెయ్యం. రాత్రింబగళ్లు చేతిలో పుస్తకాలు పట్టుకుని చదువుతూనే ఉండం. జీవితమంతా ఆలోచన, విచారాలలో, చింతనల్లో గడపం. తినటం, పని చేయటం, చదువుకోవటం అన్నీ మంచివే. ఇవి లేకుంటే పని జరగదు. లక్ష్మిని గౌరవించని మనిషి మూర్ఖుడు. అనాదరణకు గురై దారిద్ర్యపు జీవనం గడుపుతుంటాడు. పార్వతీ మాత యొక్క పవిత్రమైన పాలు తాగి ఆ బలంతో పనిచేయని మనిషి మూర్ఖుడు. అతడు నిర్బలుడై అక్కడక్కడ ఎదురు దెబ్బలు తింటూ ఉంటాడు. కాలం అతన్ని తన కాలి దగ్గరి బంతిగా, ఫుట్బాల్గా చేస్తుంది. సరస్వతి భండారం నుండి దానమును, కానుకను ప్రాప్తించుకోని మనిషి మూర్ఖుడు. ఈ మూర్ఖునికి సదా పశువువలె జీవితం, దాసత్వ స్థితిలో పడి ఉండవలసి వస్తుంది. నేను లక్ష్మి ఎదుట తలవంచుతాను. పార్వతికి ప్రణామం చేస్తాను. సరస్వతి చరణాలకు నమస్కరిస్తాను. ప్రపంచంలో తల్లి తన కొడుకుకు అన్నం తినిపిస్తుంది. నీళ్లు తాగిస్తుంది. పెంచి పెద్ద చేస్తుంది. పని పాటలు చేసుకోగల యోగ్యునిగా తయారు చేస్తుంది. అలాగే నేను కూడా లక్ష్మి, పార్వతి, సరస్వతి ఒడిలో పోషింపబడి ఏదో ఒక పని చేయగల సమర్థునిగా, యోగ్యునిగా తయారు కావాలని కోరుకుంటాను. ఆ పని ఏమిటి? ఏ శక్తితో లక్ష్మి, పార్వతుల భండారములకు బలం, శక్తి, సమృద్ధి లభిస్తూ ఉంటుందో వీటన్నింటికీ ఏది మూలమై ఉందో దానివైపు ధ్యాస మళ్లించాలి. ఖురాన్ బరాయే జీస్తిన్ వజ్జిక్ర్ కరద్నాస్త్ తూ మోత్ కిద్కి జీస్తిన్ అజ్బహరే ఖురద్నాస్త్. దాని రోమరోమల్లో బ్రహ్మాండం ఉంది. దాని ఒక్కొక్క రోమంలో కోట్లాది బ్రహ్మలు, కోట్లాది విష్ణువులు, కోట్లాది శివులు తమ శక్తులతో కలిసి ఉన్నారు. దేని ఒక్క రోమంలో కోటి, శతకోటి సూర్యుల ప్రకాశం ఉందో, దేనిని సరస్వతి, బ్రహ్మలు కూడా ప్రశంసించజాలరో అది విశ్వేశ్వరం. దాని భండారం పేరు విశ్వభండారం. దీని శక్తి నుండే సమస్త శక్తులకు శక్తి అందుతూ ఉంటుంది. శక్తిశాలిగా రూపొందుతుంటుంది. దీనికి వేలాది చేతులున్నాయి. దీని కళ్ళు లక్షలు, కోట్లాది సూర్యచంద్రులు. దీనికి ఆది లేదు, అంతమూ లేదు. దీని శిరస్సు దివ్యం. పాదాలు పృథ్వీ. దీని మధ్యభాగం అంతరిక్షం. సకల ఋషులు, మునులు, సిద్ధులు, సాధకులు దీనిలో నివసిస్తూ స్తుతులు పఠిస్తారు. అది ఒక్కటే. అనేక రూపాలలో కనిపిస్తుంటుంది. అందరూ దీని నుండే వెలువడతారు. మళ్ళీ ఇందులోనే కలిసిపోతారు. ఇందులో అందరికీ స్థానం ఉంది. అది ఒక్కటే. ఋషులు దీనిని అనేక నామములతో స్మరిస్తారు. యోగులు యోగంలో దీనిని ధ్యానిస్తారు. జ్ఞానులు దీనిని జ్ఞానంతో తెలుసుకోగోరుతారు.
కనిపిస్తున్న ఈ సమస్త ప్రపంచం, కనిపించని ప్రపంచం అంతా ఇందులోనే ఉంది. అన్నీ దీనివల్లనే ఉన్నాయి. ఈ విశ్వభండారంతో సంబంధం కలిగిన వారికి ఏ వస్తువుకు లోటుండదు. అది ఒకటిగా ఉండేది. రెండుగా అవుతానని ఆలోచించింది. రెండుగా మారింది. ఆ తరువాత వేలు, లక్షల రూపాల్లో విభక్తమైంది. దానిని తమ ఆదర్శంగా చేసుకుని ప్రవర్తించేవారు అమరమైన కీర్తిని పొందుతారు. అవును, అమరమైన కీర్తిని పొందుతారు. జిందగీ మక్సూద్ బహరే బందీగస్త్, జిందగీ బే బందగీ శర్మిందగీస్త్. అనగా జీవితం బందగీ అనగా భజనోపాసన కోసమే ఉంది. భజన బందగీ లేకుండా గడిపే జీవితం సిగ్గుపడవలసిన విషయం. నీవు సార వస్తువును ఇష్టపడే ప్రేమికునివి. సంపద, ఆరోగ్యం, బుద్ధితో లాభాన్వితుడవై దానివైపు మరలు. దాని సామీప్యాన్ని నీ జీవన ఉద్దేశ్యంగా, లక్ష్యంగా చేసుకో. ఇక విజయం నీదవుతుంది. నీవెప్పుడూ ఓడిపోవు. ఎందుకంటే ఈ ఒక్కదానిలోనే సమస్తం ఉన్నాయి. ఈ ఒక్కరాజు చేతిలోకి రావటం వలన అందరిపైనా అధికారం లభిస్తుంది. ఒక మనిషి నేరుగా లక్ష్మి, పార్వతి, సరస్వతి భండారముల సారమును ప్రాప్తించుకోగలుగుతాడు. ఏక్ నామ్ కో జాన్కర్ దూజా దియే బహాయ్, జబ్ తక్ తీర్థ్ వ్రత్ నహీ సద్గురు చరణ సమాయ్, सब आए उस एक में दाल पात फल फूल, अब कहे पाचे क्या रहा गह पकदा जबमल, जो यह एक जानिया तो जाना सब जान, जो यह एक न जानिया तो सब ही जान अजान. కబీర్ సాహబ్. ఈశ్వరుడు నీకు శుభమంగళం కలిగించునుగాక. నీకు తన చరణాలపైన ప్రేమను ప్రదానం చేయనీగాక. ఆత్మ భండార్. ఉలట్ సమానా ఆప్మే ప్రగతి జ్యోత్ అనంత్. సాహబ్ సేవక్ ఏక్ సంగ్ ఖేలే సదా బసంత్. సంసే కరు నా మై డరు సబ్దున్ హక్ దియే నివార్. सहज सुन में घर किया पाया नामा आधार टू. बिन पावन का पंथ है बिन बस्ती का देश, बिना देह का पुरुष है कहे कबीर संदेश टू. कबीर साहब. ఇప్పటివరకు ఇవాల్టి వరకు చెప్పినదంతా సబల బ్రహ్మ యొక్క శాసనాధికారం దృష్టితో చెప్పబడింది. ఇందులోనే హిరణ్యగర్భముంది. ఇందులోనే సరస్వతి, లక్ష్మి, పార్వతి భండారములున్నాయి. ఇదే విశ్వభండారం కూడా. ఇక మున్ముందు చెబుతున్నదంతా శుద్ధ బ్రహ్మ. దీనిని వర్ణించటం సాధ్యం కాదు. ఇంద్రియాలు, మనసు ఇక్కడిదాకా వెళ్లజాలవు. ఇది కేవలం అనుభవంతో మాత్రమే తెలుస్తుంది. దీని విషయం మా అనుభవంలోకి వస్తుందని అనటం నిరర్ధకం. ఎవరైనా ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు? నీవు 4 భండారముల విచిత్ర, విలక్షణ సామగ్రిని చూశావు. దీనికంటే విచిత్రమైన వస్తువు ఇంకేం కాగలుగుతుంది? ఏముంటుంది? అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఈ భండారములన్నీ నీ ఈ శరీరంలో ఉన్నాయి. బ్రహ్మాండంలో ఉన్నదే పిండంలో ఉంది. కనుక నీ శరీరంలోనే సమస్తం ఉన్నాయని నీకు విశ్వాసం కలగాలి. బయట ఎక్కడా ఏమీ అన్వేషించే అవసరం లేదు. నీవు నీ శ్రమతో, ప్రయత్నంతో పనిచేస్తూ ఉండటం అవసరం. అణచబడి ఉన్న శక్తులను ఉత్తేజితం చెయ్యి. మనస్సును ప్రేరేపించు. సంకల్పమును, ఆలోచనను క్రియాత్మక క్షేత్రంలోనికి తీసుకురా. అంతా, అన్నీ నీవవుతాయి. నీవు నీ లోపల అణగి ఉన్న నిధిని తెలుసుకోలేదు. దాని గురించే నీకు తెలియదు. మోసపోతున్నావు. కనుకనే దరిద్రునిగా బీద స్థితిలో ఉన్నావు. ఉదాహరణకు ఒక రాజుగారి పుత్రుని ఇంట్లో, కోశాగారంలో చాలా సంపద ఉంది. కాని తెలియనందున కొంత, మూర్ఖత్వం వలన కొంత అతడు ఆపదలకు లక్ష్యమైనట్లే నీ స్థితి కూడా ఉంది. తన లోపల గంగా, యమున, సరస్వతీ లహరులు పొంగిపొరులుతున్న ఆ మనిషి దాహంతో ఉన్నాడంటే ఆశ్చర్యకరమైన విషయమే. కాని నీ స్థితి వాస్తవానికి ఎలా ఉందంటే లోపల అమృతధార ప్రవహిస్తున్న జీవితంలో ఆపదలు ఎదురైన రీతిగా ఉంది. అది వాస్తవానికి నీవే. నీ వాస్తవం వైపు ఏమాత్రం ధ్యాసం మరల్చకుండేలా నిన్ను అవిద్య, అజ్ఞానం అణచివేశాయి. నీకు నీ నిజ ఆత్మభండారం గురించి, నీ లోపల ఏమేం అమూల్యమైన పదార్థాలున్నాయో తెలియదు. రాముడు, కృష్ణుడు వంటి పవిత్ర వ్యక్తిత్వములను ఉత్పన్నం చేసేవాడివి నీవేనని ప్రారంభంలోనే చెప్పాను. అప్పుడు నీకు చాలా ఆశ్చర్యమనిపించి ఉండొచ్చు. కాని ఇది మిథ్య కాదు. సత్యం. అక్షరాలా సత్యం. ఇంత ఎందుకు? నీవు కోరుకుంటే ఇంతకంటే ఎక్కువగా పని చేయవచ్చు. చేయగలవు. నీ శక్తి అపరిమితం. నీ శక్తికి హద్దులేదు. అనంతం. నీ బలానికి పరిమితి లేదు. కాని షరతేమిటంటే నీవు దీనిని అర్థం చేసుకో. తెలుసుకో. దీనితో పని తీసుకోగలగాలి. నేను ఎక్కువగా చెప్పను. కాని కనీసం నీకు వృధా మాటలు చెప్పకుండా సత్యమే చెబుతానని అర్థం కావాలి. రామకృష్ణుల వంటి గొప్ప ఆత్మగల వ్యక్తులు ఏ విధంగా ప్రపంచంలోకి వస్తారో తెలియాలి. దీనికి సంబంధించిన కొన్ని మాటలను శ్రద్ధగా విను. నీకు బోధపడుతుంది. ప్రపంచంలో ఏదో విధమైన అన్యాయం, దురాచారం ప్రబలిపోయినప్పుడు మనుషులలో చాలామంది ఈ బాధ వలన కష్టపడతారు. పీడితుల హృదయంలో తమను ఆ దుస్థితి నుండి గట్టెక్కించే మహాశక్తి తమలో ఆవిర్భవిస్తే బాగుండుననే ఆలోచన పుడుతుంది. ప్రార్థన వెలువడుతుంది. మొదట ఆలోచన, విచారం, సంకల్పముల అల కొద్దిమంది మనుషులలో ఉత్పన్నమవుతుంది. తరువాత ఇది సమస్త ఆకాశమండలంలో మన చుట్టూరా వ్యాపిస్తుంది.
ఇతరులు కూడా ఈ ఆలోచన విచారం సంకల్పం గల వారిగా తయారవుతారు. ఎందుకంటే సంకల్పముల ఆలోచన విచారధారలు అనుకూల ప్రకృతిని పొందినప్పుడు సమానమైన ఆలోచనలు లభిస్తే అక్కడ తమ ప్రభావాన్ని ప్రసరింపచేస్తాయి. ఇది ప్రాకృతిక నియమం. సితారలో స్వరం కలిపిన తరువాత పైనున్న తీగలను కదిలిస్తే కింది తీగలు తమంతట తాము మోగటం మొదలు పెడతాయి. నీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్క తీగను మీటితే అన్నీ మోగుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే తీగల పరస్పర సంబంధం, అనుకూలత, సమానత. ఒక్కదానిని మీటితే అన్నీ మోగుతాయి. ఇదే విధంగా ఎవరైనా మహాపురుషునిలో ఏదైనా ప్రత్యేకమైన భావం గురించిన సంకల్పం, ఆలోచన విచారం దృఢంగా ఉంటే అతడు తన సమీపంలోని అనుకూల, సమాన ప్రకృతిగల వారిని ప్రభావితం చేయకుండా ఉండలేడు. పై తీగను మీటితే కింది తీగ మోగింది. తీవ్ర స్వరంతో శబ్దమైంది. ఇదే విధంగా ఒకరు ప్రభావితులు కావటం వలన అందరూ ప్రభావితులవుతుంటారు. ఈ సంకల్పం లేదా ఆలోచన విచారము యొక్క క్రియాత్మక రూపం పొందే సామగ్రి ఉన్న కేంద్రం వైపు ఆలోచన విచారం, సంకల్పం యొక్క సంఘటిత ధార దృఢమై ఆకర్షింపబడింది. ఈ నియమం ఏ విధంగా పనిచేస్తుందనేది నీకు తెలియదు, కానీ ఇది నిజం. ఏదైనా ప్రత్యేక గోళార్ధంలో దయగల దానశీలుని ఆవశ్యకత ఉందని లోకులకు అనిపించినా అతడు అక్కడ లేడు. అయినా ఇలాంటి ఏదైనా శక్తిశాలి అయిన ప్రాణి చంద్రలోకంలోనో సూర్యలోకంలోనో ఉంటే మన సంకల్పాలు, ఆలోచన విచారాలు వెళ్లి అతని హృదయమును స్పృశిస్తాయి. అతడు మన దగ్గరికి రావటానికి ఇష్టపడి మనలో జన్మమెత్తి మన ముక్తికి కావలసిన సామగ్రిని సమకూరుస్తాడు. ఈ నియమం ఏ విధంగా పనిచేస్తుందనేది ఇంకా దీనిని వ్యాఖ్యానించే సమయం రాలేదు, కానీ ఇది వాస్తవం సత్యం. ఏమిటంటే మన సంకల్పం, ఆలోచన విచారాలు ఈ మహాపురుషుణ్ణి మనలో ఉత్పన్నం చేస్తాయి. ఇది కేవలం అవసరం ఆవశ్యకత యొక్క ప్రశ్న మాత్రమే. ఈ ప్రకృతి అవసరమైన సామగ్రిని ఉత్పన్నం చేయటంలో పొరపాటు పడుతుందని నీవు పొరపాటున కూడా అనుకోకు. డిమాండ్ అండ్ సప్లై సిద్ధాంతం వృధా కాదు. ఇది మానుషిక వృత్తులను సదా అధ్యయనం చేస్తుంటుంది. అందుకే భీష్మ పితామహుడు యుధిష్ఠిరునితో పదే పదే చెప్పినదేంటంటే, ఓ ధర్మరాజా, నీవు దుఃఖితుల్ని ఎప్పుడూ బాధించకు. వారి హాహాకారం చాలా ఘోరంగా ఉంటుంది అని. మోటీ ఆ గరీబ్కి హరిసో సహీ నజాయ్. ఇది డిమాండ్ మరియు సప్లై ప్రశ్న. హిందువులు కొంచెం కూడా అధైర్యపడే అవసరం లేదనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ సృష్టి ఈశ్వరునిది. ఎప్పుడు ఏ సమయంలో మనిషికి అవసరాలు ఏర్పడినా ఆయా పనులు నెరవేరుతాయి. రాముడు, కృష్ణుడు అంతటి స్థాయి, యోగ్యత కలిగిన మనుష్యులు ప్రత్యేక గోళార్ధంలో ఎందుకు వస్తారనేది ఆలోచించి అర్థం చేసుకోవలసిన విషయం. దీనిని స్పష్టంగా వివరించాలని అనుకుంటాను. కానీ లోకులు దీనిని అర్థం చేసుకోకుండా భ్రమలను వ్యాపింపచేస్తారని సందేహం. నా అభిప్రాయాన్ని అర్థం చేసుకునే మనుష్యులు కూడా ఉన్నారు. కనుక ఆ కొద్దిమంది కోసమే రాస్తున్నాను. ప్రతి ఒక్క వస్తువుకు భండారం నిధి ఉంటుంది. ఇది ప్రాకృతిక సిద్ధాంతం. ఈ భండారం నుండే పంపకం జరుగుతుంది. ఉదాహరణకు సూర్యుడు ఉష్ణానికి భండాగారం. ఉష్ణం, చలి ఇక్కడి నుండే పంచబడుతుంది. చంద్రుడు శీతలత్వం మరియు జీవన భండారం. శీతలత్వం మరియు జీవనం ఈ భండారం నుండే ప్రాప్తిస్తాయి. ప్రపంచంలో అగ్ని, జలం మొదలైన వాటి భండారం నీకు దొరికినంతవరకు వీటి ద్వారా పంపకం సమాధానపరుస్తుంది. రూపాయలు పైసలవి రాజకోశాగారం, ఖజానా భండారం. ఈ ఖజానా భండారం నుండే డబ్బు పంచబడుతుంది. శక్తి, బలములది రాజసీ సేన భండారం. అవసరాన్ని అనుసరించి రాజసిక భండారం నుండి శక్తి పంపించబడుతుంది. విద్యా కౌశలాలకు భండారం పాఠశాలలు, కాలేజీలు వీటి ద్వారా విద్యాబుద్ధులు కలవారిని ఇతర స్థానాలకు పంపించటం జరుగుతుంది. ఈ భండారం యొక్క సిద్ధాంతం ప్రతి ఒక్క స్థానంపై దృగోచరమవుతుంది. నీ శరీరంలో కూడా ప్రతి ఒక్క స్థానంపై ఇలాంటి అనేక భండారములున్నాయి. చెయ్యి శక్తికి భండారం. మస్తిష్కం యోగ్యత మరియు విచారం, ఆలోచన సంకల్పముల భండారం. నీకు అవసరమైనప్పుడు నీ కోరికతో నీ చిత్తవృత్తిని ముందుంచి నీకు అవసరమైన సామగ్రిని తీసుకురాగలుగుతావు. ఇదొక పరిష్కరించలేని గూఢ రహస్యం. దీనిని పరిష్కరించవలసిన అవసరముంది. చిత్తం మస్తిష్కం వైపు ఆకర్షింపబడింది. అక్కడి నుండి విశేషమైన శక్తిని తీసుకుని దీనిని పరిష్కరించింది. నీవు మనసు, దాని చలనం వైపు ప్రతిరోజూ ఆలోచిస్తూ, పరిశీలిస్తూ ఉంటే నా ఆశయమును సులువుగా అర్థం చేసుకుంటావు. నీ శరీరం ఒక చిన్న తరహా బ్రహ్మాండం కనుక పెద్ద బ్రహ్మాండంలోని సమస్త భండారం ఇందులో ఉంది. నా పరిమిత దృష్టి ముందర ఉన్న పెద్ద బ్రహ్మాండం వైపు పద. ఏం కనిపిస్తున్నది? ఇందులో అక్కడక్కడున్న భండారాలు స్థిరంగా ఉన్నాయి. ఉష్ణం, వెలుతురుల అయస్కాంతం వలె ఆకర్షణకు నెలవైన భండారం సూర్యుడు. ఇందులో ప్రకాశం ఉంది. దీనికి ఉపమానం మన నేత్రాలు. మనం దేనినైనా కంటి నిండా చూడటం వలన ఉష్ణం ఇవ్వవచ్చు. అందులో ఉత్సాహం, సాహసముల భావనలు ఉత్తేజితం చేయవచ్చు. చెడు దృష్టిని మెరుపు విద్యుత్తుతో తరమవచ్చు. కళ్ళు కలిపి దానిని మనవైపు లాగవచ్చు. ఇది నిజమేనా కాదా? చంద్రుడు అమృతానికి, శీతలత్వానికి భండారం. చంద్రునిలో అమృతం ఉంది. దీని సంబంధం నీ హృదయంతో ఉంది. నీవు సానుభూతి చూపడానికి వచ్చినప్పుడు కేవలం నీ ఆలోచనా విచారం మాత్రం చేత జీవనముకు సంతృష్టిని ఇస్తావు. నీ విచారమే, సంకల్పమే, ఆలోచనే దీని సాధనమును ఉత్పన్నం చేస్తుంది. బాహ్య సృష్టిలో మంగళకర శక్తి, బలముల భండారం ఉంది.
ఆ కర్తవ్యపాలన నీ చేతి ద్వారా జరుగుతుంది. బయట విద్యాబుద్ధులు బృహస్పతి భండారం ఉంది. నీ మస్తిష్కం ఈ శరీరంలో దాని ప్రాధాన్యతను నింపుతుంది. ఇదే విధంగా నీ సమస్త అవయవముల ఏర్పాటు ఉంది. బయట ఉన్నదే లోపల ఉంది. లోపలున్నదే బయట ఉంది. అవసరాన్ని బట్టి నీవు చిత్తవృత్తిని చలాయమానం చేసి నీ శరీరంలోని వేరువేరు భండారముల నుండి పని తీసుకుంటావు. ఏదైనా పరిధిలోని మనిషి యొక్క విచారశక్తి సహాయంతో నీలో ఏదైనా ప్రత్యేకమైన అస్తిత్వమును ఉత్పన్నం చేసే కోరిక కలిగితే అది వెళ్లి బ్రహ్మాండంలోని దానివంటి గోళార్ధమును ఢీకొంటుంది. అక్కడి నుండి కిందికి దిగి వచ్చి ఆత్మ నీ పరిధిలో ఉత్పన్నమవుతుంది. అందులో అదే విధమైన సమస్త ప్రత్యేకతలుంటాయి. ఉదాహరణకు తల్లిదండ్రులు తమ సంతానం యోగ్యులు, చదువు నేర్చుకున్నవారు కావాలని కోరుకుంటే వారు తమ శరీరంలోని ఆసక్తి భండారమును విచార సంకల్పం ద్వారా చలాయమానం చేస్తుంటారు. యోగ్యత, విద్వత్తుతో సంబంధం కలిగి ఉన్నది వారి మస్తిష్కమే. పదే పదే ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నందున దానిలో ఈ గుణం ఉత్పన్నమవుతుంది. దాని గుణములను చూసి అలాంటి ఆ రకమైన ఆత్మ వారివైపు ఆకర్షింపబడి వారి సంతానమవుతుంది. ఇదే విధంగా ఏదైనా జాతి, దేశం యొక్క సంఘటిత సంకల్పం, విచారం గల మనుషులు, విద్వాంసులు, వీరులు, యోగ్యులు తమలో కలగాలని కోరుకుంటే వారి విచారాల దృఢత్వ, ధారణ అనభిజ్ఞతలో బృహస్పతి మండలమును స్పృశిస్తుంటుంది. వారి భావనలను గౌరవించటంలో బృహస్పతి మండలంలోని ఆత్మ వారిలో జన్మమును ధరించి వారి ముక్తి ప్రశ్నను పరిష్కరిస్తుంది. ఇదొక ఉదాహరణ. మనం ఏ విధంగా బ్రహ్మలోకం, విష్ణులోకం, సూర్యలోకముల ఆత్మలను మన మండలం, మన పరిధిలోనికి ఏ విధంగా పిలుచుకోవచ్చో ఈ ఉదాహరణ వలన సులభంగా అర్థమవుతుంది. ఆలోచించేవారు, తమ ఆత్మను గురించి కొంచెమైనా పరిచయం ఉన్నవారు ఇదే విధంగా సఫలమై తమ పనులు సాధించుకుంటారు. సరస్వతి భండారం నుండి విద్య, లక్ష్మీ భండారం నుండి ధనం, పార్వతీ భండారం నుండి అన్ని రకాల సిద్ధిశక్తులను ప్రాప్తించుకోవచ్చును. వీటిని పొందే రహస్యం కూడా చెప్పటం జరిగింది. మనిషి దృఢత్వంలో చలించకుండా దృఢ సంకల్పం శక్తితో ఏదైనా విషయం గురించి కోరుకుంటే ఆ వస్తువు అవశ్యం అతనికి లభించి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ ప్రకృతి కేవలం పురుషుని కోసం ఉంది. ఇది మన కోసం లేదు. బల్ల, కుర్చీ, ఇల్లు, ప్రాంతం, దేశం అన్నీ ప్రకృతి రూపాలే. ఇవి ఇంకెవరి కోసమో ఉన్నాయి. మన కోసం కాదని అవి ఉండటం వలన స్పష్టంగా రుజువవుతుంది. ఆ ఇంకెవరో మనిషి వేరొకరెవరూ కాదు. అది నీవే. నీవు పురుషునివి, నీవు ఆత్మవు, సమస్త లీల నీ కోసం ఏర్పాటైంది. ఈ తమాషా అంతా నీ మనోల్లాసం కోసమే ఉంది. నీవు నీ యోగ్యతను, సామర్థ్యమును మర్చిపోతే అది నీ తప్పే. మరెవరి దోషమో కాదు. బంధనం కేవలం అజ్ఞాని కోసమే. తెలిసిన వారిని ఎవరూ బంధించజాలరు. ఒక కుర్చీ మనం కూర్చోవడానికే అని అర్థం చేసుకున్నప్పుడు దాని ఆశయం కేవలం అంతే. ఇక మనకు దానితో సంబంధం అంతవరకే ఉంటుంది. ఇది మనను తనతో కట్టేసుకోదు. మనం దానికి కట్టుబడితే కట్టేసుకుంటే ఇక మనను ఎవరు ముక్తుల్ని చేస్తారు? ఎవరు విడిపిస్తారు? కనుక సరస్వతి నుండి విద్య, లక్ష్మి నుండి సంపద, పార్వతి నుండి ఆరోగ్యం, విశ్వభండారం నుండి సమస్త సామగ్రి తీసుకుంటూ వాటి నుండి లాభం పొందుతూ మనకు వీటితో ఏం సంబంధం ఉంది? ఇదేమిటని కూడా ఆలోచిస్తూ ఉండు. కేవలం ఈ మాత్రం జ్ఞానం ఆత్మ భండారను నీకు ప్రాప్తింపచేస్తుంది. ఇక నీకు దేని అవసరం ఉండదు. నీవు కృతకృత్యుడవవుతావు. నీలో ఏ లోటు ఉండదు. ఈ నీ ఆత్మ ఆలోచించి అర్థం చేసుకునే యోగ్యమై ఉంది. ఓ మైత్రి, దీనిని తెలుసుకున్నవారు, గుర్తించినవారు ఇక దేనిని తెలుసుకునే అవసరం ఉండదు. ఆత్మజ్ఞానం పొందినవారు ముక్తులవుతారు. వారి స్థితి మరొక విధంగా తయారవుతుంది. మనం మన స్వార్థంతో జీవితం ప్రారంభించాము. లక్ష్మీమాత ఎదలో నుండి క్షీరం తాగి, పార్వతీమాత నుండి బలాన్ని పొందాం. సరస్వతీదేవి నుండి జ్ఞానం, యోగ్యతను ప్రాప్తించుకున్నాం. ఇక విశ్వభండారం వైపు ఆకర్షితులమై అన్నీ ప్రాప్తించుకున్నాం. చివరికి ఆత్మజ్ఞానమును పొంది పరమాత్మతో ఎంతగా సంబంధం పెంచుకున్నామంటే మనలో, ఆయనలో ద్వైతభావం మిగలలేదు. మనం ఆయనతో కలిసి ఒక్కటవుతున్నాం. భక్తి, కర్మ, జ్ఞానం, యోగం వంటి వాటి చివరి స్థితి ఇదే. మనిషి ఆత్మ ఎంతలా విస్తృతం కావాలి అంటే అందులో అందరికీ స్థానం ఉండాలి. ఈ విషయం సాధ్యపడేది ఎప్పుడంటే అతడు తన ఎదుట ఈ సర్వవ్యాపక, సర్వజ్ఞ, పూర్ణుడు, ఇష్టుని ఎదుట పెట్టుకుని సత్యసంధతతో ఆయన ధ్యానం చేయాలి. మనది పరిమిత వ్యక్తిత్వం అనే తుచ్చభావం వెళ్లిపోవాలి. అప్పుడు ఏకత్వవాదపు స్థాయి ప్రాప్తిస్తుంది. ఇక అతనికి ఏమైనా చేయటం, చెప్పటం అంటూ ఏమీ ఉండదు. అనస్వరమైన జీవనం అతనికి వస్తుంది. అతడు అజరం, అమరం అవుతాడు. నిన్ను నీవు పూర్తిగా సంపూర్ణంగా కోల్పోయానని భావించకు. నీవు అంశరూపంతో పూర్ణరూపంలో లీనమయ్యావు. ఇప్పటివరకు నీవు పదే పదే మరణించావు, జీవించావు. ఎందుకంటే మరణించటం, జన్మించటం పరిమిత పరిధి, పరిమిత మండలం యొక్క పని. ఇప్పుడు నీవు అపరిమితం అయ్యావు. ఇక ఎక్కడి మృత్యువు? ఎక్కడి జననం? मन की मनसा मिट गई, अहम गई सब छूट। गगन मंडल में घर किया, काल रहा सिरकूट। जा मरे ने जग डरे, मेरे मन आनंद। कब मरे है कब पाए है पूरन परमानंद।
నేను పైన వర్ణించిన దానిని అత్యధికంగా గొప్పగా, ప్రబలముగా, బోధనాత్మకముగా, ప్రభావవంతమైన శబ్దాలలో కబీర్ సాహబ్ ఇలా వర్ణించారు. దీనిని నీవు శ్రద్ధగా చదివితే లాభం పొందకుండా ఉండలేవు. పరమ సంత్ కబీర్ సాహబ్ అంటారు. 1 రోనా హే రహబాట్కా తజ్ ఆపా అభిమాన్. లోభ్ మోహ తృష్ణ తజే తాహి మిలే నిజనాం. 2 రోనా భయా తో క్యా భయా, పంథీ కో దున్హక్ దే. సాధు ఐసా చాహియే, జైసే పేడి ఖేహా. 3 ఖేహ భయీ తో క్యా హువా, ఉడుడ్లాగే సంగ్. సాధు ఐసా చాహియే, జైసా నా నిపంగ్ చూ. 4 నీర్ భయా తో క్యా భయా, జో తాతా సీరా హై. సాధు ఐసా చాహియే, జో హర్ పీ జైసా హై. 5 హర్ భయా తో క్యా హువా, జో కర్తా ధర్తా హై. साधु ऐसा चाहिए, हर भज निर्मल है. 6 निर्मल भया तो क्या भया, जो निर्मल मांगे तौर. मल निर्मल से रहित है, ते साधु कोई और. ఇది ఆత్మిక ఇష్టపదం, ఇదే ఆత్మిక ఉత్కర్షం, ఇదే ఆత్మోన్నతి. గురువు నీకు శుభం మంగళం కలిగించుగాక. సమాప్తం.